ఓకే. ఎస్టర్డే ఇంట్రడక్షన్ ఆఫ్ అకౌంట్స్ బేసిక్స్ అండ్ ప్రిన్సిపల్స్. సో అదే విధంగా అకౌంటింగ్ గ్రూప్స్ అండ్ షార్ట్ కట్ కీస్. సో నిన్నటి క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో నిన్న మనం డిస్కస్ చేసుకున్న ఏదైనా టాపిక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. సో లేదు అంటే ఈరోజు నిన్న బేసిక్స్ చెప్పుకున్న క్లాస్కి ఈరోజు ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి అండి. నోట్ 1 minute. Share my screen. ఓకే, నా స్క్రీన్ మీకు విజిబుల్ అవుతుందా? విజిబుల్ ఆన్ స్క్రీన్ నాకు ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ప్రాబ్లం మీకు డిస్ప్లే అవుతుందా లేదా? ఎస్, ఓకే. సో నేను మనం బేసిక్స్ చెప్పుకున్నాం కాబట్టి సో దాని గురించి ఇప్పుడు ప్రాబ్లం అండి, బేసిక్స్ ప్రాబ్లం. సో ప్రాబ్లంలోకి వెళ్ళే ముందు నాకు ఒక్కసారి ఏ ప్రాబ్లం అయినా మనం ఒక టాలీ సాఫ్ట్వేర్లో క్రియేట్ చేయాలి అంటే 3 స్టెప్స్ చెప్పుకున్నాం కదండి. సో ఆ 3 స్టెప్స్ ఏంటో నాకు ఒకసారి చెప్తారా? ఎనీ ప్రాబ్లం, మనం ఏదైనా ప్రాబ్లం టాలీ సాఫ్ట్వేర్లో మనం స్టార్ట్ చేయాలి అంటే 3 స్టెప్స్ చెప్పాను కదా నిన్న. ఏమేంటి అంటే 3 స్టెప్స్? సో ఎవరైనా నాకు చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తారా ఆ 3 స్టెప్స్ ఏంటి అని చెప్పని? ఎస్, ఒకటి, మనం ఏదైనా ప్రాబ్లం టాలీ సాఫ్ట్వేర్లో పోస్ట్ చేయాలి అంటే ఫస్ట్ వన్, మనం ఏదైతే కంపెనీ మనం ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నామో దాని గురించి కంపెనీ క్రియేషన్ చేయాలండి. సో నేమ్ లేకుండా మనం ఏం క్రియేట్ చేస్తాం? సో ఫస్ట్ దేని గురించి అయితే మన సబ్జెక్ట్ తెలుసుకుంటున్నామో దాని గురించి ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేయాలి. అండ్ సెకండ్ వన్ లెడ్జర్స్ క్రియేషన్ అండ్ థర్డ్ వన్ వోచరింగ్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి? కంపెనీ క్రియేషన్. సో కంపెనీ క్రియేషన్ ఎలా అనేది చూపిస్తాను చూడండి మీకు ప్రాక్టికల్గా. సో మీకు అందరికీ టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిన తర్వాత మీకు ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీ అని డిస్ప్లే అవుతుంది కదా అందరికీ. టాలీ సాఫ్ట్వేర్ ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్ నా బ్లూ కలర్లో గేట్వే ఆఫ్ టాలీ డిస్ప్లే అవుతుంది కదా. ఓకే, సో ఇక్కడ F3. సో మనకి F3 అనే ఫంక్షన్కి యూజ్ చేయగానే మీకు ఏ ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి ఇక్కడ? క్రియేట్ కంపెనీ, ఆల్టర్ కంపెనీ, సెలెక్ట్ కంపెనీ అండ్ షెడ్ కంపెనీ. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తున్నాం. సో క్రియేట్ చేస్తున్నాం అంటే ఇక్కడ మనకి సూటబుల్ ఆప్షన్ ఏంటి? ఇప్పుడు మనకు ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మన సూటబుల్ ఆప్షన్ ఏంటి? సో క్రియేట్ కంపెనీ. సో క్రియేట్ కంపెనీ. సో క్రియేట్ కంపెనీ మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేసామో మీకు టాలీ సాఫ్ట్వేర్లో ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ. సో కంపెనీ పాత్ అండ్ కంపెనీ నేమ్, సో మెయిలింగ్ నేమ్, స్టేట్ అండ్ కంట్రీ. సో ఇవన్నీ మీకు ఆప్షన్స్ డిస్ప్లే అవుతున్నాయా? సో ఎప్పుడైతే మనం ఒక కంపెనీ క్రియేట్ చేసామో క్రియేట్ కంపెనీ అని క్లిక్ చేసిన తర్వాత మీకు సబ్ ఆప్షన్స్ కనబడుతున్నాయా? సో కంపెనీ నేమ్, మీకు లెఫ్ట్ సైడ్ కంపెనీ నేమ్, మెయిలింగ్ నేమ్, అడ్రస్, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్, ఇవన్నీ మీకు విజిబుల్ అవుతున్నాయా లేదా? ఎస్, ఓకే. సో ఫస్ట్ కంపెనీ నేమ్. సో మనకి ప్రాబ్లంలో కంపెనీ నేమ్ ఇచ్చారు చూడండి. సో మిస్టర్ రాకేష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్
1,00,000 రూపీస్. సో రాకేష్ అనేవాడు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మన కంపెనీ నేమ్ ఏమవుతుంది, మిస్టర్ రాకేష్. సో మిస్టర్ రాకేష్ అని టైప్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ వన్ స్టేట్. సో ఎప్పుడైతే స్టేట్ ఆప్షన్ మీకు క్లిక్ చేశానో మీకు రైట్ సైడ్ చూడండి లిస్ట్ ఆఫ్ స్టేట్స్. సో లిస్ట్ ఆఫ్ స్టేట్స్ మీకు డిస్ప్లే అవుతున్నాయి కదా. ఏ ఫర్ అండమాన్ నికోబార్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. సో ఇలా మనకి డిఫరెంట్ స్టేట్స్ అనేది కూడా రైట్ సైడ్ మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం కంపెనీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ. సో ఆంధ్రప్రదేశ్ అని నేను సెలెక్ట్ చేశాను. సో ఎప్పుడైతే నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని ఎంటర్ చేశానో ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందండి కంట్రీ, ఇండియానే కదా. సో ఆటోమేటిక్గా ఇండియా అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ కంపెనీ క్రియేట్ చేశాము, ఆ కంపెనీ ఎక్కడ ఉన్నది ఆంధ్రప్రదేశ్ అని స్టేట్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ వన్ కంట్రీ ఇండియా. సో ఇక్కడ పిన్ కోడ్, టెలిఫోన్, మొబైల్ నెంబర్స్ అన్నీ ఉన్నాయండి. సో కంపెనీ ప్రాబ్లంలో మనకి డీటెయిల్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఎంటర్ చేసుకుంటాం. మనకి ప్రాబ్లంలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి సో జస్ట్ మీరు ఈ కీబోర్డ్ లో డౌన్ యారో ఏవైతే మనకి ఆప్షన్స్ ఉంటాయి కదా, రైట్ అండ్ లెఫ్ట్, టాప్ అండ్ బాటమ్. సో ఆ యారోస్ ద్వారా యూజ్ చేయొచ్చు. లేదు అంటే మీకు ఇక్కడ కూడా ఒక షార్ట్ కట్ కి చెప్తున్నానండి. సో Ctrl+A. సో షార్ట్ కట్ కి ఎవరైనా ఇంపార్టెంట్ షార్ట్ కట్ కీస్ ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటా అంటే నోట్ చేసుకోండి. ఓకే, సో Ctrl+A. సో చూడండి, ఎప్పుడైతే నేను కంపెనీ క్రియేట్ చేసి మిస్టర్ రాకేష్ అనే వ్యక్తి మీద కంపెనీ క్రియేషన్ చేసి నెక్స్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అండ్ కంట్రీ ఇండియా. సో ఎప్పుడైతే ఈ 3 ఆప్షన్స్ నేను ఎంటర్ చేశానో ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్ స్క్రీన్ డిస్ప్లే అవుతుందండి. ఏవైతే మనం క్రియేట్ చేసామో ఆ కంపెనీ సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది. సో నెక్స్ట్ ఎస్కేప్. సో బ్యాక్ వచ్చేసానండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందా. సో మీకు లెఫ్ట్ సైడ్ ఏ కంపెనీ హైలైట్ అయిందండి ఇక్కడ, ఒకసారి పోస్ట్ చేస్తారా? ఏ కంపెనీ మీకు విజిబుల్ గా కనిపిస్తుందో టాలీ సాఫ్ట్వేర్ లో. సో లెఫ్ట్ సైడ్ న మనం ఏదైతే కంపెనీ క్రియేట్ చేసామో ఆ కంపెనీ టాలీ సాఫ్ట్వేర్ లో మీకు చూపిస్తుందా అండి? ఎస్, ఎస్, మిస్టర్ రాకేష్ అనే కంపెనీ మనకి విజిబుల్ గా ఉంది. ఎందుకంటే మనం క్రియేట్ చేసిన కంపెనీ మిస్టర్ రాకేష్ దే కదా. సో అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ కంపెనీ క్రియేషన్ చేసాం. సో నెక్స్ట్ లెడ్జెస్ క్రియేషన్ కానీ వోచరింగ్ కానీ ఇవన్నీ కూడా ఎవరికి సంబంధించినవి అండి, మిస్టర్ రాకేష్ అనే కంపెనీకి సంబంధించినవి. సో అందుకని మిస్టర్ రాకేష్ అనే కంపెనీ మనకి ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్ లో లెఫ్ట్ సైడ్ న హైలైట్ అయింది. ఓకే, సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ లెడ్జెస్ పోస్టింగ్. సో మీకు గేట్ ఆఫ్ టాలీలో క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదండి. సో క్రియేట్ అనే ఆప్షన్ దగ్గర మీరు మౌస్ తో క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేయొచ్చు. లేదు అంటే ఒకసారి ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అకౌంటింగ్ మాస్టర్స్ ఏం కనబడుతున్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి గ్రూప్ అండ్ సెకండ్ వన్ లెడ్జెస్. సో ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్ ఏంటి, ప్రాబ్లమేటిక్ ప్రకారం లెడ్జెస్ క్రియేషన్ కదా. సో లెడ్జెస్ క్రియేషన్ కాబట్టి నేను డౌన్ యారో ప్రెస్ చేసి ఒక్కసారి ఎంటర్ చేశాను. సో నేను ఎప్పుడైతే ఎంటర్ చేశానో ఇప్పుడు ఈ టాలీ మెనూ బార్ మీకు ఎక్కడ కనిపిస్తుంది, ఏవైతే లెడ్జర్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిందో ఆ లెడ్జర్ దగ్గర నేమ్ అని అడుగుతుంది. ఓకేనా, సో అందరికీ విజిబుల్ గా ఉంది కదా స్క్రీన్. ఓకే, సో లెడ్జెస్ అనేవి మనం క్రియేట్ చేసుకోవాలండి ప్రతి ప్రాబ్లమ్కి కూడా. ఎందుకంటే ప్రాబ్లమేటిక్ డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి లెడ్జెస్ అనేవి. సో ప్రతి ప్రాబ్లంలో మనం లెడ్జెస్ క్రియేట్ చేయాల్సిందే. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చూడండి ఇక్కడ. సో మిస్టర్ రాకేష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 1,00,000 రూపీస్ అంటున్నాడు. అంటే ఏంటండి, రాకేష్ అనేవాడు 1,00,000 రూపాయలు పెట్టి మనకి బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. ఓకే, సో ఇప్పుడు మన కంపెనీ క్రియేట్ చేసింది ఏ పేరు, మిస్టర్ రాకేష్. సో ఫస్ట్ స్టెప్ కూడా లెడ్జెస్ మిస్టర్ రాకేష్ అనే లెడ్జర్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో రాకేష్ ఏమవుతాడండి, అకౌంటింగ్ గ్రూప్. సో నిన్న నేను బేసిక్స్ క్లాస్ లో అకౌంటింగ్ గ్రూప్స్ చెప్పాను కదా. సో అకౌంటింగ్ గ్రూప్స్ చెప్పినప్పుడు
ఎవరైతే ఫస్ట్ మనకి ప్రాబ్లం లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారో అతనికి ఒక క్యాపిటల్ అంటే అతనికి ఒక గ్రూప్ అనుకున్నాం. ఏ గ్రూప్ అంటే అది? సో మిస్టర్ రాకేష్ అనేవాడు కంపెనీకి ఏ గ్రూప్ అవుతాడు? క్యాపిటలా? ఎస్. సో క్యాపిటల్ అండి, ఎందుకంటే అతను క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ స్టెప్ లో. సో మిస్టర్ రాకేష్ అనేవాడు ఆటోమేటిక్ గా క్యాపిటల్ అకౌంట్ అవుతారు. సో ఆల్రెడీ ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ ఉంది కదా. సో అకౌంటింగ్ గ్రూప్ లో ఆల్రెడీ క్యాపిటల్ అకౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ నేనేం మోడిఫికేషన్ చేయట్లేదు. సో జస్ట్ డ్రాప్ డౌన్ సేవ్. ఇప్పుడు ఒక లెక్చర్ క్రియేట్ చేసామండి మనం. ఏ లెక్చర్ క్రియేట్ చేసాం? మిస్టర్ రాకేష్ అనేవాడి కంపెనీకి సంబంధించి క్యాపిటల్ అకౌంట్ లో మనం ఒక లెక్చర్ క్రియేట్ చేసాం. సో అదే విధంగా నెక్స్ట్ స్టెప్ చూడండి. సో పవర్ బిల్ పెయిడ్. సో పవర్ బిల్ పెయిడ్ అంటే లెడ్జర్ చూడండి ఇక్కడ ఏమవుతుంది? పవర్ బిల్ పెయిడ్ అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుందండి? సో పవర్ బిల్ అనేది జనరల్ గా మనం పే చేస్తున్నాం. ఓకే, ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పవర్ బిల్ ప్రతి నెల కూడా మనం పే చేస్తూ ఉంటాం కదా, రెంట్ కానీ పవర్ బిల్ కానీ టెలిఫోన్ కానీ. సో ఇవన్నీ ఏమవుతుంది? సో క్యాపిటల్ అని ఎవరో టైప్ చేశారు, క్యాపిటల్ కాదండి. సో పవర్ బిల్ పెయిడ్. సో మనం పే చేస్తున్నాం కాబట్టి నేను చెప్తున్నాం కదా, 2 ట్రాన్సాక్షన్స్ చెప్పాను మీకు. ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఒకలాగా పే చేయాలి, అదే ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఒకలాగా చెప్పాలి అని చెప్పని. ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఏదన్నా ఇచ్చారా? జస్ట్ మీకు సెకండ్ పాయింట్ లో పవర్ బిల్ పెయిడ్ అన్నాడు, అంతేకాని ఇక్కడ మీకు టెర్మినాలజీలో ఎక్కడైనా ఫ్యాక్టరీ అనే టర్మ్ వాడారండి ప్రాబ్లంలో? ఎక్కడ ఫ్యాక్టరీ గురించి ఏం డిస్కషన్ జరగలేదు కదా. ఎస్. సో ఎప్పుడైనా మనకి ప్రాబ్లంలో ఫ్యాక్టరీ గురించి అడిగితేనే నేను డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నాను. సో ఇప్పుడు ఫ్యాక్టరీ గురించి వాడు ఏం డిస్కస్ చేయలేదు కాబట్టి డైరెక్ట్ గా ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఈ పాయింట్ అందరికి అర్థమైందా? సో పవర్ బిల్ పెయిడ్, ఈ పాయింట్ అందరికి అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉన్నాయా? రిపీట్ వన్స్. సో తేజస్విని గారు నెల్లూరు డిస్టిక్ నుంచి. ఓకేనండి. సో మనకి సెకండ్ పాయింట్ ఏమడిగా చూడండి ప్రాబ్లంలో, పవర్ బిల్ పెయిడ్. సో జనరల్ గా ఒక ఆఫీస్ మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు బిజినెస్ రన్ అయినా రన్ అవ్వకపోయినా పవర్ అనేది యూజ్ చేస్తాం కదండి, అంటే లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ. సో కంపల్సరీగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఆర్గనైజేషన్స్ లో ఇవన్నీ కూడా ప్రైమరీ. సో ఇప్పుడు పవర్ బిల్ అనేది మనం మంత్లీ వైజ్ పవర్ బిల్ పే చేస్తాం కదా, ఒక ఆర్గనైజేషన్ మనం రన్ చేస్తున్నప్పుడు పవర్ బిల్ పే చేస్తాం కదా. సో పవర్ బిల్ పే చేస్తుంటే మన దగ్గర ఉన్న క్యాష్ ఏమవుతుందండి? జనరల్ గా పవర్ బిల్ మనం పే చేస్తుంటే మన దగ్గర ఉన్న క్యాష్ అనేది జనరల్ గా ఏమవుతుంది అంటే, మనకి పేమెంట్ మనం పే చేస్తున్నామా లేదంటే మనకి ఏదైనా క్యాష్ రిసోర్స్ అనేది వస్తుందా? పవర్ బిల్ పెయిడ్ అంటే అవుట్ గోయింగ్ కదా. ఎస్. సో అవుట్ గోయింగ్. సో అవుట్ గోయింగ్ కాన్సెప్ట్ అన్నప్పుడు నేను ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఒకలాగా చెప్పాను, ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఒకలాగా చెప్పాను నేను బేసిక్స్ చెప్పినప్పుడు. ఓకే, మనం పే చేస్తున్నాం కదా. సో మనం పే చేస్తున్నప్పుడు ఇక్కడ వాడు ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పాడండి ప్రాబ్లంలో. ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది ఎక్కడా చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఫ్యాక్టరీ పవర్ బిల్ పెయిడ్ అంటే అప్పుడు మనం ఆలోచించాలి. అప్పుడు లెడ్జర్ ఏమవుతుందంటే ఇమీడియట్ గా ఫ్యాక్టరీకి సంబంధించి ట్రాన్సాక్షన్ కాబట్టి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఓకే. సో మనకి ప్రాబ్లంలో ఫ్యాక్టరీ గురించి ఇక్కడ ఏమీ డిస్కషన్ ఏం అడగలేదు కదా. సో డైరెక్ట్ గా ఏంటంటే పవర్ బిల్ పెయిడ్ అని లెడ్జర్ క్రియేట్ చేసుకున్నాం టాలీ సాఫ్ట్వేర్ లో. సో అడగలేదు కాబట్టి ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని పెట్టుకున్నాం. ఇక్కడ ఏం డౌట్స్ ఉన్నాయా మీకు? అదే కదా డిస్కషన్ జరిగింది. ఎస్. ఓకే. సో థర్డ్ పాయింట్ చూడండి అండి.
థర్డ్ పాయింట్ ఏమంటున్నాడు, ల్యాండ్ పర్చేజ్ అంటున్నాడు. ఓకే, సో ఒక ల్యాండ్ అనేది కొన్నారండి. సో ల్యాండ్ కొంటుంటే జనరల్ గా మన దగ్గర ఉన్న క్యాష్ ఏమవుతుందండి, ఒక ల్యాండ్ అనేది మనం పర్చేస్ చేస్తుంటే జనరల్ గా మన దగ్గర ఉన్న క్యాష్ ఏమవుతుంది, ఓకే ల్యాండ్ ఈస్ ఫిక్స్డ్ అసెట్స్, లెడ్జర్ ఫిక్స్డ్ అసెట్స్ అని మనం పోస్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఒక ల్యాండ్ అనేది మనం పర్చేస్ చేస్తుంటే మన దగ్గర ఉన్న క్యాష్ అనేది అవుట్ గోయింగ్ అవుతుందా, లేదంటే మనకి ఏదైనా డబ్బులు వస్తున్నాయండి కంపెనీకి, అవుట్ గోయింగ్ కదా. సో ఎనీ అంటే ల్యాండ్ అనే కాదు, ఎనీ ఐటమ్ మనం పర్చేస్ చేసినా కూడా మన దగ్గర నుంచి క్యాష్ అనేది బయటికి మూవ్ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్ గా. సో ల్యాండ్ ఏమని చెప్పుకున్నాం కంపెనీకి, సో ల్యాండ్ అనేది ఎప్పుడైనా సరే కంపెనీకి ఆస్తేనండి. సో అది కూడా ఏ రకం ఆస్తి అని చెప్పాను నేను, ఫిక్స్డ్ అసెట్. అంటే దే కెనాట్ మూవ్ టు వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో ల్యాండ్ ని మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేయగలమా, చేయలేం కదా. సో మనం ఏంటంటే ఫస్ట్ ల్యాండ్ కొంటాం, తర్వాత ఫ్యూచర్ డేస్ లో ఏంటంటే మనకి రేట్ని బట్టి ల్యాండ్ వాల్యూ అనేది పెరగటమే కానీ ఎక్కడ కూడా ల్యాండ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేయగలమా, సో చేయలేం కాబట్టి వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అనుకున్నాం. సో అంతే కదా. సో నాకు ఇక్కడ అకౌంటింగ్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని ఉందండి. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని ఉన్నప్పుడు జస్ట్ ఇక్కడ మీరు ఎఫ్ అని క్లిక్ చేయండి. సో ఎఫ్ అని క్లిక్ చేస్తే మీకు రైట్ సైడ్ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి కదా. సో లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ లో మీకు ఆటోమేటిక్ గా ఎఫ్ అని ఆల్ఫాబెటిక్ లెటర్ మీద ఏవైతే కంపెనీ మనకి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అకౌంటింగ్ గ్రూప్స్ అవన్నీ డిస్ప్లే చేస్తున్నాయా. సో ఎఫ్ గ్రూప్ లో మనకు ఉన్నది ఒకటే కాబట్టి ఫిక్స్డ్ అసెట్స్. సో ఫిక్స్డ్ అసెట్స్ ని ఎంటర్ చేయండి. సో ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ అకౌంటింగ్ లెడ్జర్ ల్యాండ్ అని ఫిక్స్డ్ అసెట్స్ కింద పోస్ట్ చేసుకున్నాం, ఆటోమేటిక్ గా లెడ్జర్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో అర్థమైందా ఈ కాన్సెప్ట్ మీకు, సో ఈ పాయింట్ అందరికి అర్థమైందా. ఓకే, సో నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ చూడండి, రెంట్ పెయిడ్ అండి. సో ఇందాక మనకి పవర్ బిల్ ఎలా అయితే పే చేసామో నెలకి, సో అదే విధంగా రెంట్ కూడా పే చేస్తాంగా. సో జనరల్ గా ఒక ఆఫీస్ మనం మెయింటైన్ చేస్తున్నామంటే ఆఫీస్ ప్రిమిసెస్ కంపల్సరీగా రెంట్ పే చేయాలి, ఇఫ్ బిజినెస్ రన్ ఆర్ నాట్. అంటే మనకి బిజినెస్ రన్ అయినా రన్ అవ్వకపోయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటే ఒక హౌస్ లో గెస్ట్ గా ఉన్నారండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ ఏంటి, మీరు ఒక నెల రోజులు స్టే చేశారు, మీరు ఎటువంటి జాబ్ కానీ ఏం చేయలేదు, కానీ నెల రోజుల తర్వాత మీరు ఏం చేశారు, సార్ నేను జాబ్ కోసం ట్రై చేశాను బట్ నాకైతే ఇంకా జాబ్ దొరకలేదు అని అంటే ఓనర్ అనేవాడు రెంట్ కట్టించుకోకుండా ఉంటాడండి మీ చేత, రెంట్ పే చేస్తారా లేదా. సో ఇక్కడ మనకి బిజినెస్ జరిగినా జరగకపోయినా కంపల్సరీగా మనం నెలకి రెంట్ అనేది కంపల్సరీగా పే చేయాలి కదా. సో రెంట్ పెయిడ్, లెడ్జర్ ఏమవుతుంది ఇక్కడ మనకి రెంట్ పెయిడ్. సో రెంట్ అనేది పే చేస్తున్నాం కదా, ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రెంట్ అనేది పే చేస్తున్నాం. సో ఇక్కడ అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుందండి, పవర్ బిల్ పెయిడ్ లాగానే. సో పవర్ బిల్ పే చేసినప్పుడు ఏదైతే మనం అకౌంటింగ్ గ్రూప్ మనం పోస్ట్ చేసామో సేమ్ అకౌంటింగ్ గ్రూప్. సో అకౌంటింగ్ గ్రూప్ చెప్పండి, ఏ అకౌంటింగ్ గ్రూప్ ఇప్పుడు రెంట్ పెయిడ్ అనే లెడ్జర్ కి మనం ఏ అకౌంటింగ్ గ్రూప్ పోస్ట్ చేస్తాం, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కదా. సో గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి సుభాని గారు, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కాదండి. ఓకే, సో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ మనకి కాన్సెప్ట్ ఇంకా జిఎస్టీ వచ్చినప్పుడు మనకి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ యాక్టివేట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు పవర్ బిల్ ఎలాగైతే పే చేసామో రెంట్ పెయిడ్ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ వన్, సో కంప్యూటర్ పర్చేస్డ్. సో మన కంపెనీకి ఒక కంప్యూటర్ అవసరమైంది. సో ఆఫీస్ మెయింటైన్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఫర్నిచర్ అనేది కావాలి. సో ఫర్నిచర్ తో పాటు మనకి కంప్యూటర్ కూడా కావాలి కదా. సో ఆ కంప్యూటర్ ని మనం పర్చేస్ చేసామండి. సో జనరల్ గా కంప్యూటర్ కొంటుంటే మన దగ్గర ఉన్న క్యాష్ అనేది ఏమవుతుంది, సోర్స్. ఒక కంప్యూటర్ ని కొనడం వల్ల మన దగ్గర ఉన్న క్యాష్ అనేది బయటికి మూవ్ అవుతుందా, లేదంటే మనకి ఏదైనా వస్తుందా క్యాష్ ఇక్కడ.
అవుట్ గోయింగ్ కదా, ఎస్. సో అవుట్ గోయింగ్ కాబట్టి సో కంప్యూటర్ ఏమవుతుందండి కంపెనీకి, అకౌంటింగ్ గ్రూప్ చెప్పినప్పుడు మీకు కంప్యూటర్ అనేది అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుందని చెప్పాను, ల్యాండ్ అయినా సరే, బిల్డింగ్ అయినా సరే, ప్లాంట్ అయినా సరే, మిషనరీ, కంప్యూటర్, ఫర్నిచర్, ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఓకే, సో ఫిక్స్డ్ అసెట్స్. సో నెక్స్ట్ వన్ ఫర్నిచర్ పర్చేజ్ అండి. సో ఈ పాయింట్ లాగానే ఫిఫ్త్ పాయింట్ మనం ఏదైతే కంప్యూటర్ పర్చేజ్ అనే పాయింట్ డిస్కస్ చేసుకున్నామో సేమ్ థింగ్ ఫర్నిచర్ పర్చేజ్, కాకపోతే ఏంటంటే ట్రాన్సాక్షన్ నేమ్ మారుతుంది అంతే. సో సింపుల్ గా చెప్పాలి అంటే సో లెడ్జర్ నేమ్ మారుతుంది. ఫర్నిచర్ కూడా మనకి ఫిక్స్డ్ అసెట్స్ కాబట్టి నేను అకౌంటింగ్ గ్రూప్ ఏం చేయట్లేదు ఇక్కడ. సేవ్. సో నెక్స్ట్ వన్ సాలరీ పెయిడ్ అండి. సో ఒక ఆఫీస్ మనం ఓపెన్ చేసాం, సో రన్ చేస్తున్నాం, ప్రతి నెల రెంట్ పే చేస్తున్నాం, అదే విధంగా మనం పవర్ బిల్ పే చేస్తున్నాం. సో సాలరీస్ కూడా పే చేయాలి కదా ఎంప్లాయీస్ కి. సో ఒక ఆర్గనైజేషన్ అన్నప్పుడు ఎంప్లాయీస్ కి సాలరీస్ పే చేయాలి కదా. సో సాలరీ పే చేస్తుంటే సాలరీ పే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సాలరీ పెయిడ్ ఏమవుతుంది, ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూనే కదా. సో సాలరీ పెయిడ్ అకౌంటింగ్ గ్రూప్ ఏంటండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ వన్ పెట్టి ఎక్స్పెన్సెస్ అండి. సో సాలరీ లాగానే పెట్టి ఎక్స్పెన్సెస్. సో పెట్టి ఎక్స్పెన్సెస్ అంటే మీకు తెలుగులో చిల్లర ఖర్చులు అంటారు కదా, లైక్ స్నాక్స్ ఎక్స్పెన్సెస్ కానీ, ఫుడ్ అండ్ బ్యావరేజెస్ కానీ, సో ఇట్లాంటి పెట్రోల్ ఎక్స్పెన్సెస్ కానీ, ఇలాంటి అన్ని కూడా మనకి చిల్లర ఖర్చులు అంటారు. సో జనరల్ గా ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పెట్టి ఎక్స్పెన్సెస్ కూడా కామనే. సో పెట్టి ఎక్స్పెన్సెస్. సో పెట్టి ఎక్స్పెన్సెస్ అంటే ఇప్పుడు అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుంది చెప్పండి, ఎక్స్పెన్సెస్ అంటే మనం పే చేస్తున్నామండి ఇక్కడ. సో మనం పే చేస్తున్నాం కాబట్టి ఈ పెట్టి ఎక్స్పెన్సెస్ కూడా ఏమవుతుంది మనకి జనరల్ గా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కదా. సో నేను ఇక్కడ ఆల్రెడీ అకౌంటింగ్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని పెట్టాను. సో ఇక్కడ నేనేం చేంజ్ చేయట్లేదు, ఎందుకంటే పెట్టి ఎక్స్పెన్సెస్ కూడా మనం పే చేస్తున్నాం కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. సో నెక్స్ట్ వన్ పెట్టి ఇన్కమ్ అండి. పెట్టి ఇన్కమ్. సో ఇన్కమ్ అంటే మనకి బయట రిసోర్స్ నుంచి మనకి ఇన్కమ్ అనేది వస్తుందండి జనరల్ గా. ఓకే, ఇన్కమ్ అనేది మన కంపెనీలోకి వస్తుంది అంటే ఇప్పుడు చెప్పండి అది ఏ ఇన్కమ్ అవుతుంది, ఆఫీస్ రిలేటెడ్ ఇన్కమే మనకి క్యాష్ అనేది వస్తుంది పెట్టి ఇన్కమ్ అంటే. సో మనకు వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమని చెప్పాను నేను అకౌంటింగ్ గ్రూప్ ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ఇండైరెక్ట్ ఇన్కమ్. సో లాస్ట్ వన్ కమిషన్ రిసీవ్డ్ అండి. సో కమిషన్ రిసీవ్డ్ అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుంది చెప్పండి, సో ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ప్రాబ్లంలో ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అంటే మనకు ఉన్నాయి 10 ట్రాన్సాక్షన్స్, ఆ లెడ్జెస్ కూడా పోస్ట్ చేసుకున్నామండి ప్రాబ్లంలో. సో ఇప్పుడు ప్రాబ్లంలో మనం ఫస్ట్ స్టెప్ అయినటువంటి కంపెనీ క్రియేషన్ చేసాం. సో అదే విధంగా సెకండ్ స్టెప్ లెడ్జెస్ క్రియేషన్ కూడా మనం పోస్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మీకు టాలీ సాఫ్ట్వేర్ లో మీకు కర్సర్ ఎక్కడ ఉందండి, లెడ్జెస్ లో ఉంది కదా. సో ఎప్పుడైనా సరే మనం టాలీ గేట్వే ఆఫ్ టాలీ నుంచి బ్యాక్ కి రావాలి అంటే సో సింపుల్ గా మీకు షార్ట్ కట్ కీ ఏంటంటే ఎస్కేప్. సో ఎస్కేప్ అని మీకు
మీకు కీబోర్డ్ లో కూడా మీకు లెఫ్ట్ సైడ్ చూస్తే టాప్ లో ఉంటుందండి ఎస్కేప్ బటన్. సో ఎస్కేప్, సో గేట్వే ఆఫ్ టాలీ. సో ఇప్పుడు మనం ప్రాబ్లం రిలేటెడ్ లెక్చర్స్ పోస్ట్ చేసుకున్నాం కదా. సో ప్రాబ్లం రిలేటెడ్ మనం లెక్చర్స్ పోస్ట్ చేసుకున్నాం కదండి. సో అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే మీకు గేట్వే ఆఫ్ టాలీలో మీకు క్రియేట్ ఆప్షన్ కనబడుతుంది కదా. సో క్రియేట్ అనే ఆప్షన్ కింద మీకు సెకండ్ ఆప్షన్ ఆల్టర్ అనే షార్ట్ కట్ కీ ఉంది, ఉందా? సో మీకు టాలీ సాఫ్ట్వేర్ లో డిస్ప్లే అవుతుంది కదా ఆల్టర్ అనే కీ. సో ఆల్టర్ అనే కీ ప్రెస్ చేయండి. సో ఎప్పుడైతే ఆల్టర్ అనే కీ ప్రెస్ చేశారో గ్రూప్ అండ్ లెడ్జెస్. సో ఇప్పుడు దాకా మనం ప్రాబ్లం రిలేటెడ్ ఏం పోస్ట్ చేసామండి? లెడ్జెస్ కదా. సో లెడ్జెస్, సో ఇవేనా మనం క్రియేట్ చేసిన లెడ్జెస్. సో కమిషన్ రిసీవ్డ్, కంప్యూటర్, ఫర్నిచర్, ల్యాండ్, మిస్టర్ రాకేష్, పెట్టి ఎక్స్పెన్సెస్, పెట్టి ఇన్కమ్, పవర్ బిల్ పెయిడ్ అండ్ రెంట్ పెయిడ్ అండ్ శాలరీస్ పెయిడ్. సో ఇక్కడ మీకు లెడ్జెస్ లో ఇవి కాకుండా మీకు కొత్తగా ఇంకేమైనా లెడ్జెస్ డిస్ప్లే అవుతున్నాయా? ఇప్పుడు నేను ఏదైతే మీకు డిస్ప్లే అవుతున్నాయో టాలీ సాఫ్ట్వేర్ లో ఈ లెడ్జెస్ కాకుండా మీకు కొత్తగా ఏమైనా లెడ్జెస్ మీకు కనబడుతున్నాయా? సో జాగ్రత్తగా చెక్ చేస్తే కనపడాలండి. సో అవి ఏంటి అనేది కూడా నేను చెప్తాను చూడండి ఇక్కడ. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ క్యాష్. సో క్యాష్ గురించి కానీ ప్రాఫిట్ అండ్ లాస్ గురించి కానీ నేను మీకు లెడ్జెస్ క్రియేట్ చేశానా? ప్రాబ్లం అప్పుడు క్రియేట్ చేయలేదు కదా. సో ఈ రెండింటి గురించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ రెండింటిని కూడా మనం ప్రీ డిఫైన్ లెడ్జెస్ అంటారండి. ఓకేనా? అంటే స్పెషల్ గా టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అప్పుడే క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా రెండు ప్రీ డిఫైన్ లెడ్జెస్ గా మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో వాటిని మళ్ళీ స్పెషల్ గా మనం ప్రాబ్లం కి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో గుర్తు పెట్టుకోండి, హౌ మెనీ ప్రీ డిఫైన్ లెడ్జెస్ హ్యావ్ అంటే, సో హౌ మెనీ ప్రీ డిఫైన్ లెడ్జెస్ హ్యావ్? ఎస్, 2. సో ఏమేంటండి అవి? ప్రీ డిఫైన్ లెడ్జెస్ రెండు అన్నారు కదా. సో ఆ రెండు ఏమేంటి? క్యాష్ ఒకటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒకటి. ఓకే. సో మీరు ఎప్పుడైనా ఒకవేళ లెడ్జెస్ క్రియేట్ చేసినప్పుడు అకౌంటింగ్ గ్రూప్ ఏదన్నా మిస్టేక్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని పెట్టాల్సింది ఇండైరెక్ట్ ఇన్కమ్ అని పోస్ట్ చేసిన, ఇండైరెక్ట్ ఇన్కమ్ అని పెట్టాల్సింది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని పెట్టినా కూడా మీరు త్రూ ఆల్టర్ ద్వారా, ఇక్కడ నేను చూపించాను కదండి లెడ్జెస్, ఏమేమి లెడ్జెస్ మనం క్రియేట్ చేసుకున్నాం ప్రాబ్లం రిలేటెడ్ అని. మీరు ఏ లెడ్జర్ కావాలంటే ఆ లెడ్జర్ మనం చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ. సో కమిషన్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ అని పెట్టాం కదా అకౌంటింగ్ గ్రూప్. సో ఇట్లా కాకుండా మీకు ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని పెట్టారనుకోండి బై మిస్టేక్, ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఎక్కడ చేంజ్ చేయాలి అంటే ఆల్టర్. ఓకేనా? అగైన్ బ్యాక్. సో మనకి ప్రాబ్లం ఇప్పుడు ఏంటి? కంపెనీ క్రియేట్ చేసాము. నెక్స్ట్ లెడ్జెస్ పోస్టింగ్ ఎలా క్రియేట్ చేసాము చూసాము. నెక్స్ట్ వన్ లెడ్జెస్ మనం క్రియేట్ చేసిన ప్రాబ్లం రిలేటెడ్ లెడ్జెస్ కూడా ఎక్కడ ఉన్నాయని అవి కూడా చెక్ చేసుకున్నామండి. ఓకే. సో నెక్స్ట్ స్టెప్, ఫైనల్ స్టెప్, వోచరింగ్. సో వోచరింగ్ చూడండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? మిస్టర్ రాకేష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 1 lakh rupees. సో అంటే ఏంటండి, మనకు ఒక కంపెనీ ఉంది, మిస్టర్ రాకేష్ అనేవాడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు మన కంపెనీకి వచ్చి. ఇప్పుడు చెప్పండి, మన కంపెనీకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అంటే మనకి క్యాష్ అనేది రిసీవ్ అవుతున్నట్ట, లేదంటే మనం ఏదన్నా పేమెంట్ చేస్తున్నామండి? సో మనకు ఒక కంపెనీ ఉంది, మిస్టర్ రాకేష్ అనేవాడు మన కంపెనీకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అంటే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు. సో నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు అంటే మనకి క్యాష్ అనేది రిసీవ్ అవుతున్నట్ట, లేదు అంటే మనం ఎక్స్ట్రాగా ఏదైనా పే చేస్తున్నామా? సో అందరూ కూడా రిసీవ్డ్ అని పెట్టారు కదా. సో రిసిప్ట్ అయ్యండి. సో కరెక్ట్. సో ఎప్పుడైనా మనకి ఒక ప్రాబ్లంలో ఒక ట్రాన్సాక్షన్, మనం ఆ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ ఆర్ పేమెంట్ మనకి తెలియాలి అంటే ముందు ఆ ట్రాన్సాక్షన్ మనం చదివిన తర్వాత ఆ కంపెనీ నాది అని ఫీల్ అవ్వాలండి. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పాను మిస్టర్ రాకేష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 1 lakh rupees అని. సో కంపెనీ నాది, నా కంపెనీలోకి ఏం చేస్తున్నాడు?
ఒక పర్సన్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అంటే నాకు ప్లస్సే కదా. సో నాకు ఇన్కమ్ లెవెల్స్ అనేవి పెరిగినట్టే. సో పెరిగినాయి కాబట్టి మనం టాలీ సాఫ్ట్వేర్ లో రిసిప్ట్ లో పోస్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి మీకు టాలీ సాఫ్ట్వేర్ లో సో లెఫ్ట్ సైడ్ మీకు ఏ ఆప్షన్ డిస్ప్లే అవుతుంది? ప్రెసెంట్ పేమెంట్ అనే ఆప్షన్ మీకు డిస్ప్లే అవుతుంది. కానీ ఇక్కడ మనం పోస్ట్ చేయాల్సిన ఆప్షన్ ఏంటండి? పేమెంటా? సో పేమెంట్ కాదు కదా, రిసిప్ట్ అనే ఓచర్ మనం ఎంట్రీ చేయాలి, అవునా? సో ఇక్కడ రిసిప్ట్ అనే ఆప్షన్ మనం పే చేయాలి అంటే రిసిప్ట్ కి షార్ట్ కట్ కీ ఏంటండి? నిన్నటి క్లాస్ లో టాలీ షార్ట్ కట్ కీస్ గురించి కూడా చెప్పాను కదా. సో రిసిప్ట్ కి షార్ట్ కట్ కీ ఏంటి? సో అందరూ F6 టైప్ చేశారు. ఒక శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి శశికుమార్ గారు మాత్రమే FI అని ప్రెస్ చేశారు. సో గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి మహితా గారు కూడా. సో F5 అంటే పేమెంట్ అండి, F6 అంటే రిసిప్ట్. సో నేను టాలీ షార్ట్ కట్ కీస్ చెప్పాను కదా. సో మనకి అన్ని షార్ట్ కట్ కీస్ అవసరం లేదు, మనకి అవసరమయ్యే షార్ట్ కట్ కీస్ కూడా చాలా తక్కువ, అంటే ఒక 5 to 6 ఫంక్షన్స్ యూజ్ చేస్తామేమో. ఓకే, అందులో ఒకటి మనకి పేమెంట్ రిసిప్ట్స్. ఇప్పుడు ఏంటి మనకి ప్రాబ్లం ప్రకారం రిసిప్ట్ కదా అనుకుంది. సో రిసిప్ట్ కి షార్ట్ కట్ కి F6. సో చూడండి ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్ లో నేను F6 అని టైప్ చేయగానే ఆటోమేటిక్ గా రిసిప్ట్ అనే షార్ట్ కట్ కి రిసిప్ట్ అనే ఓచర్ అనేది మీకు టాలీ సాఫ్ట్వేర్ లో డిస్ప్లే అవుతుంది కదా. ఓకే, సో రిసిప్ట్ కి ఓచర్ మనం చేసేసాం. నెక్స్ట్ ఏంటి చూడండి, ప్రాబ్లం ప్రకారం క్యాష్ అనేది మనకి రిసీవ్ కదా. సో డెబిట్ సైడ్ క్యాష్. సో ఇక్కడ ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి? సో మనకి క్యాష్ వస్తుంది కాబట్టి మన ప్రిన్సిపల్స్ ప్రకారం క్యాష్ డెబిట్ చేశాము. సో క్రెడిట్ ఏమవుతుంది ఆటోమేటిక్ గా? సో ఇక్కడ ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు? మన కంపెనీకి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది ఎవరు? సో రాకేష్. సో మనం లెడ్జర్ నేమ్ ఏమని క్రియేట్ చేసామండి? రాకేష్ అని క్రియేట్ చేసామా, మిస్టర్ రాకేష్ అని క్రియేట్ చేసామా? మిస్టర్ రాకేష్ కదా. ఎస్. సో చూడండి ఇక్కడ, సో నేను ఎప్పుడైతే ఎంఆర్ అని టైప్ చేశానో ఆటోమేటిక్ గా మీకు లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ చూడండి ఏమని డిస్ప్లే చేస్తుంది? మిస్టర్ రాకేష్. ఓకేనా. సో నిన్న ఎవరో నన్ను పాయింట్ అడిగారు కదా, సార్ లెడ్జర్స్ క్రియేట్ చేయకుండా ఓచర్స్ క్రియేట్ చేయగలమా అని. ఇప్పుడు మీరు ఓచరింగ్ వేస్తున్నారండి. సో ఇప్పుడు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు? మిస్టర్ రాకేష్ అని ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు. సో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు అంటే ముందు రాకేష్ కి సంబంధించి లెడ్జర్ క్రియేట్ చేస్తేనే కదా మనకి ఓచరింగ్ లో ఆటోమేటిక్ గా ఇక్కడ రాకేష్ అని కనబడుతున్నాడు కాబట్టి మనం ఇక్కడ తీసేసుకున్నాం. అదే మీరు వితౌట్ లెడ్జెస్, సో లెడ్జెస్ మీరు క్రియేట్ చేయకుండా ఓచరింగ్ లో మీరు ఆ పర్సన్ ఎలా తీసుకుంటారు? సో ప్రాబ్లం లో ఎప్పుడైనా సరే లెడ్జెస్ క్రియేట్ చేయకుండా ఓచర్స్ అనేది చేయలేరండి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ కంపెనీ, నెక్స్ట్ లెడ్జెస్ క్రియేట్ చేయాలి, ఆ తర్వాత మాత్రమే మనం ఓచర్స్ ని క్రియేట్ చేయగలం. ఓకేనా. సో మిస్టర్ రాకేష్, సో మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడుతున్నాడండి? 1 lakh rupees. సో 1 lakh. ఇక్కడ మీకు కింద లెఫ్ట్ సైడ్ నేరేషన్ అని కనబడుతుంది. సో ఇప్పుడు మీరు టాలీ సాఫ్ట్వేర్ లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు కాబట్టి, సో పలానా పర్సన్ మిస్టర్ రాకేష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 1 lakh rupees అని మీరు నేరేషన్ లో రాసుకోవచ్చండి. ఓకేనా, మీ రిఫరెన్స్ కోసం మీరు నేరేషన్ లో గుర్తుండడం కోసం రాసుకోవచ్చు. ఓకే, బట్ మనకి ప్రాబ్లమేటిక్ ప్రకారమే కాబట్టి నేను ఇక్కడ నేరేషన్ అని నేను పోస్ట్ చేయట్లేదు. సో ఎప్పుడైతే నేను ఎంటర్ చేశానో ఇక్కడ మీకు ఎర్రర్ అని డిస్ప్లే అవుతుంది చూడండి. హోప్స్ డేట్ కెనాట్ బి బిలో ద ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ డేట్ 1st April 2020 అని ఒక ఎర్రర్ మీకు డిస్ప్లే అవుతుందా టాలీ సాఫ్ట్వేర్ లో? సో రైట్ సైడ్ మీకు కనబడుతుంది కదా ఒక ఎర్రర్. ఓకే, సో ఈ ఎర్రర్ ని ఎలా సాల్వ్ చేయాలి చెప్పండి. అంటే వాడు ఏమంటున్నాడు, అకౌంటింగ్ పీరియడ్ ఇయర్ 2020 అని టైప్ చేయమంటున్నాడు. ఓకే, సో మేబీ అంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ ఉండొచ్చు టాలీ సాఫ్ట్వేర్ లో. ఓకే, సో ఇప్పుడు మనకి కరెక్ట్ గా ప్రాబ్లం రావాలి అంటే అకౌంటింగ్ పీరియడ్ మార్చాలండి. సో అకౌంటింగ్ పీరియడ్ ఆఫ్ ఇయర్ మార్చాలి అంటే నేను షార్ట్ కట్ కి ఏమని చెప్పాను నిన్న? Alt plus F2. సో చూడండి Alt plus F2. ఇక్కడ ఏముంది చూడండి, చేంజ్ పీరియడ్ ఫ్రమ్ ద బిగినింగ్ డేట్ ఎప్పుడు ఇచ్చాడు? 1/4/2019 టు 2020. కానీ ఇప్పుడు మనకి ప్రెసెంట్ రన్నింగ్ ఇయర్ ఏంటండి ఫైనాన్షియల్ ఇయర్? సో 1/4/2020 టు 2021 కదా.
సో కాబట్టి ఇక్కడ చేంజ్ చేద్దాం ఇయర్ అనేది. సో 2020 to 2021. ఓకే. సో అకౌంటింగ్ పీరియడ్ ఆఫ్ ఇయర్ మార్చానండి. బట్ ఇప్పుడు కరెంట్ డేట్ కూడా చెక్ చేసుకోవాలి కదా. అకౌంటింగ్ పీరియడ్ మార్చిన తర్వాత మనకి కరెంట్ వచ్చారు అంటే బిగినింగ్ డేట్ ఏ డేట్ ఉన్నదని కూడా మనం చెక్ చేసుకోవాలి. సో 1/4/2020 కరెక్ట్. సో ఎందుకంటే మనకి ఫైనాన్షియల్ స్టార్ట్ అయింది 1/4/2020 కాబట్టి ఇక్కడ సేమ్ డేట్ డిస్ప్లే అవుతుంది. సో ఎంటర్ చేయండి. సో ఇందాక మనకి 1 lakh రూపీస్ మనం పోస్ట్ చేస్తుంటే మనకు ఒక ఎర్రర్ వచ్చింది కదా. సో ఇప్పుడు వచ్చిందేమో చూడండి ఎర్రర్. సో ఇప్పుడు ఎర్రర్ రాలేదు కదా, మనకి సేవ్ ఆర్ నాట్ అని యాక్సెప్ట్ అడుగుతుంది. సేవ్. సో వోచర్ సేవ్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనకేమైనా ఎర్రర్ వచ్చిందా? సో బిఫోర్ మనం అకౌంటింగ్ పీరియడ్ ఇయర్ ఆఫ్ మార్చక ముందు ఏమొచ్చింది? ఎర్రర్ వచ్చింది. సో ఫైనాన్షియల్ ఇయర్ 2019-20 ఉంది. సో మనకి ప్రెసెంట్ రన్నింగ్ ఇయర్ 2020-21 కాబట్టి అక్కడ మనకి ఎర్రర్ చూపించింది. సో ఎప్పుడైతే అటువంటి ఎర్రర్ ని మనం Alt+F2 అంటే అకౌంటింగ్ పీరియడ్ ఆఫ్ ఇయర్ మార్చడం ద్వారా మనకి ఆటోమేటిక్ గా ఆ ఎర్రర్ అనేది మనకి ఫ్యూచర్ లో ఎప్పుడు రాదండి ఇక. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో పవర్ బిల్ పేడ్ ఎంత అంటున్నాడండి? 1200 రూపీస్. సో మన కంపెనీలో పవర్ బిల్ 1 month కి ఎంత కాస్ట్ అయింది అంటున్నాడు? 1200 రూపీస్ కాస్ట్ అయింది. సో 1200 పే చేస్తున్నారు అన్నారు. సో పే చేస్తుంటే ఇక్కడ మనకి ఓచరింగ్ లో చెప్పండి, అది పేమెంట్ ఓచర్ అవుతుందా, రిసిప్ట్ ఓచర్ అవుతుందా? పవర్ బిల్ పేడ్. సో పవర్ బిల్ పేడ్ అంటే మనం పే చేస్తున్నాం ఇక్కడ. సో పే చేస్తుంటే పేమెంట్ ఆర్ రిసిప్ట్? పేమెంట్. సో పేమెంట్ కి షార్ట్ కట్ కీ ఏంటండి? F5. కానీ ఇక్కడ మనకి టాలీ సాఫ్ట్వేర్ ఓచర్ లో ఏమని డిస్ప్లే చేస్తుంది? ప్రెసెంట్ రిసిప్ట్. ఎందుకనంటే మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకి క్యాష్ వస్తుంది కాబట్టి రిసిప్ట్ అనే ఓచర్ ఇక్కడ ఉంది. సో నేను దీన్ని తిరిగి F5 అని ప్రెస్ చేస్తున్నా. సో చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే నేను F5 అని ప్రెస్ చేశానో ఆటోమేటిక్ గా మీకు పేమెంట్ ఓచర్ కనబడుతుంది కదా టాలీ సాఫ్ట్వేర్ లో. ఎస్. ఇప్పుడు పవర్ బిల్ పే చేస్తున్నామండి. సో పవర్ బిల్ పే చేస్తున్నాము అంటే మన దగ్గర ఉన్న క్యాష్ అనేది అవుట్ గోయింగ్ అవుతుందా లేకపోతే ఇన్కమింగ్ వస్తున్నాయా? పవర్ బిల్ పే చేస్తున్నామంటే మన దగ్గర ఉన్న క్యాష్ అవుట్ గోయింగ్ లేకపోతే ఇన్కమింగ్, అంటే మనకేదైనా రిసిప్ట్ అవుతుందా? అవుట్ గోయింగ్ కదా. సో మన దగ్గర నుంచి క్యాష్ బయటికి వెళ్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా క్యాష్ ని డెబిట్ చేస్తున్నాం. సో పేమెంట్ క్రెడిట్ ఏమవుతుందండి? ఏం పే చేస్తున్నాం? పవర్ బిల్ పేడ్. సో వాల్యూ ఎంత అంటే 1200 రూపీస్. సో ఈ పాయింట్ అర్థమైంది అందరికీ? సో ఈ పాయింట్ గురించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. ల్యాండ్ పర్చేజ్డ్. సో ల్యాండ్ ఒకటి కొన్నామండి కంపెనీ పర్పస్ మీద. సో 75,000 అంటున్నాడు. సో ఇప్పుడు చెప్పండి, సో ల్యాండ్ అనేది కొంటుంటే జనరల్ గా మన దగ్గర ఉన్న డబ్బులు అనేది బయటకు వెళ్తున్నాయా మనకు వస్తున్నాయా? ల్యాండ్ అనేది పర్చేస్ చేయడం వల్ల మన దగ్గర ఉన్న క్యాష్ రిసోర్సెస్ అనేవి బయటికి వెళ్తున్నాయా లేదంటే మనకి ఏదైనా ఇన్కమ్ వస్తున్నాయా? అవుట్ గోయింగ్. ఓకే. సో అవుట్ గోయింగ్ అంటే పేమెంట్ లో ఆటోమేటిక్ గా డెబిట్. సో క్యాష్ అకౌంట్ డేటా అంటూ ఏది కొనటం వల్ల అండి? ల్యాండే కదా. సో ల్యాండ్. సో వాల్యూ ఎంత అంటున్నాడు? 75,000. సో నెక్స్ట్ వన్ రెంట్ పేడ్. సో రెంట్ పేడ్ కూడా సేమ్ మనం పవర్ బిల్ పేడ్ ఏదైతే ఎంట్రీ చేసామో సేమ్ థింగ్ కదండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ మారుతున్నాయి, నేమ్స్ అనేవి మారుతున్నాయి అంతే. సో క్యాష్ టు రెంట్ పేడ్. సో వాల్యూ ఎంత అండి? 600 రూపీస్. సో నెక్స్ట్ వన్ కంప్యూటర్ పర్చేస్ 25,000 అండి. ఓకేనా. ఒక కంప్యూటర్ అనేది కొన్నాం మనం. సో కంప్యూటర్ అనేది జనరల్ గా కొనడం వల్ల మన దగ్గర ఉన్న డబ్బులు బయటికి వెళ్తాయా లోపలికి వస్తాయా? సో కొనడం వల్ల కూడా మన దగ్గర ఉన్న క్యాష్ అనేది అవుట్ గోయింగ్ అండి.
సో సేమ్, సో క్యాష్ అకౌంట్ డేటా టు, సో ఏం పర్చేస్ చేసాం ఇక్కడ, కంప్యూటర్. సో కంప్యూటర్, సో వాల్యూ ఎంత అంటున్నాడు చూడండి ఇక్కడ 25,000. సో నెక్స్ట్ వన్, సో ఫర్నిచర్ పర్చేజ్. సో కంప్యూటర్ లాగానే కదా, సో కంప్యూటర్ లాగానే మనం ఫర్నిచర్ కూడా కొన్నాం. సో క్యాష్ టు ఫర్నిచర్. సో వాల్యూ ఎంత చూడండి, ఫర్నిచర్ ఎంత పెట్టి కొన్నాం, 11,000. సో నెక్స్ట్ వన్, సాలరీ పెయిడ్ అండి. సో సాలరీస్ పే చేయడం వల్ల మన దగ్గర ఉన్న డబ్బులు బయటకు వెళ్తాయా? సో సాలరీస్ పే చేయడం వల్ల చెప్పండి, సో మన ఎంప్లాయీస్ కి మనం సాలరీస్ పే చేయడం వల్ల మన దగ్గర ఉన్న క్యాష్ బయటకు వెళ్తాయా, లేదంటే మనకి ఏదన్నా ఇన్కమ్ వస్తుందా అండి? ఇక్కడ జనరల్ గా మనం ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఆఫీస్ లో సాలరీస్ పే చేస్తుంటే మన దగ్గర ఉన్న డబ్బులు అన్ని బయటకు వెళ్తాయి. ఓకేనా? సో ఇది కూడా పేమెంట్. సో క్యాష్ టు సాలరీ పెయిడ్. సో ఎంత పే చేసాం సాలరీస్ చూడండి, 2,000. సో ఎక్కువగా ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ అన్ని మనం పే చేస్తున్నాం కదండి జనరల్ గా. సో జనరల్ గా పే చేస్తుంటే ఇక్కడ చూడండి క్యాష్ రిసోర్సెస్ అనేవి రెడ్ మార్క్ లో మీకు 14,800 అని కనిపిస్తుంది. ఎందుకో చెప్పండి ఇవన్నీ. సో ఇప్పటిదాకా మనకి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా పే చేస్తూనే ఉన్నాం. అంటే ఏంటంటే జనరల్ గా మన దగ్గర నుంచి మనం పే చేస్తూ ఉంటే జనరల్ గా ఏమవుతుంది, క్యాష్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది కదా, సో కంపెనీకి లాస్ అవుతుంది కదా. సో అందుకని మనకి జనరల్ గా ఏంటి, ట్రాన్సాక్షన్స్ మనం పే చేసే కొన్ని ఉంటాయి, మనకి రిసీవ్ అంటే మనకు వచ్చే కూడా కొన్ని ఉండాలండి. అప్పుడు మాత్రమే మనం కంపెనీకి ప్రాఫిట్ తీసుకురాగలం. అన్ని మన సైడ్ నుంచి మనం పే చేస్తూ ఉంటే కంపెనీకి ప్రాఫిట్ వస్తుందా? సో ఇప్పుడు అన్ని మన ట్రాన్సాక్షన్స్ మనం పే చేస్తున్నాం కదా, సో చివరి దాకా కూడా మనం పే చేస్తూ ఉంటే మన కంపెనీకి ప్రాఫిట్ వస్తుందా అండి? ప్రాఫిట్ రాదు కదా. సో మనం కొన్ని పే చేసి మనకు ఉంటాయి కాబట్టి మనకి రావాల్సిన కూడా కొన్ని ఉన్నప్పుడు మాత్రమే మనకి ప్రాఫిట్ వస్తుంది. సో అది ఇక్కడ మీకు చూపిస్తుందండి నెగటివ్ క్యాష్ కింద 14,800 అని. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ చూడండి, సో పెట్టి ఎక్స్పెన్సెస్. సో పెట్టి ఎక్స్పెన్సెస్ కూడా మనకి పేమెంట్. సో క్యాష్ టు పెట్టి ఎక్స్పెన్సెస్. సో ఎంత అంటున్నాడండి, 500 రూపీస్. సో నెక్స్ట్ వన్, ఇప్పటిదాకా మనం ఎక్స్పెన్సెస్ పే చేస్తూనే ఉన్నామండి, మనకి ఏది కూడా రిసిప్ట్ రాలేదు. ఓకే, సో లాస్ట్ 2 ట్రాన్సాక్షన్స్ చూడండి. సో పెట్టి ఇన్కమ్. సో పెట్టి ఇన్కమ్ అండి, ఇన్కమ్ అనేది మనకు వస్తుంది ఇక్కడ కంపెనీకి. చెప్పున్నాను కదా ఇందాక, చిల్లర ఖర్చులు మనకి ఏ విధంగా అయితే చిల్లర ఖర్చులు మనం పే చేస్తామో మనకి బయట నుంచి ఆఫీస్ నుంచి వచ్చే ఇన్కమ్ కూడా మనకు కొంత ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, పెట్టి ఇన్కమ్ ఏ వోచర్ అవుతుంది, పేమెంట్ ఆర్ రిసిప్ట్? ఎస్, సో పెట్టి ఇన్కమ్ అంటున్నాడు కాబట్టి సో షార్ట్ కట్ కి F6. సో జనరల్ గా ఇన్కమ్ వస్తుందంటే ఏ ఫామ్ లో వస్తుందండి, క్యాష్ పరంగానే కదా. సో క్యాష్ టు పెట్టి ఇన్కమ్. సో వాల్యూ ఎంత అంటున్నాడు చూడండి ఇక్కడ, 1,200 రూపీస్ అండి. సో లాస్ట్ ట్రాన్సాక్షన్ చూడండి, కమిషన్ రిసీవ్డ్. సో కమిషన్ రిసీవ్డ్ ఎంత అంటున్నాడండి, 25,000. సో కమిషన్ రిసీవ్డ్ అంటే మనకి రిసీవ్డ్ కదా. సో రిసీవ్డ్ ఇప్పుడు పేమెంట్ అవుతుందా, రిసీవ్డ్ అవుతుందా? రిసిప్టే కదా. సో F6. సో క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. సో వాల్యూ ఎంత అంటున్నాడండి, 25,000. సేవ్. సో చూడండి ఇప్పుడు,
సో ప్రాబ్లంలో అన్ని ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేసాం. ఓకేనా? సో ఫైనల్ గా ఇప్పుడు నెట్ ప్రాఫిట్ ఎంత అంటున్నాడు? 21,900 అండ్ ఓవరాల్ గా బ్యాలెన్స్ షీట్ టోటల్ 1,21,900. సో ఇప్పుడు చూడండి, మీకు టాలీ సాఫ్ట్వేర్ రిసిప్ట్ వోచర్ లో ఉన్నాను కదా. సో రిసిప్ట్ వోచర్ లో ఉన్నానంటే బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలంటే మనం బ్యాక్ కి వెళ్ళాలి. సో మనం బ్యాక్ కి వెళ్ళాలంటే షార్ట్ కట్ కి ఏమని చెప్పానండి? ఎస్కేప్. సో ఎస్కేప్. సో బ్యాలెన్స్ షీట్ చూడండి, బ్యాలెన్స్ షీట్ ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది. సో ఎందుకు డిఫరెన్స్ వస్తుందో ఎవరైనా చెప్తారా? సో ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది. సో చూడండి, ఇక్కడ ఆన్సర్స్ ఎంత ఉన్నాయి? 21,900 ఉంది. సో 1,21,900 రావాలి. సో ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది చూడండి. సో 19,500. సో మిస్టేక్ ఎక్కడ ఉందో చెప్తారా? సో డిఫరెన్స్ ఉంది, ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంది. సో మిస్టేక్ ఎక్కడ జరిగిందో ఎవరైనా చెప్తారా? సో నేను ఆల్రెడీ ఒక చోట పెట్టి ఇన్కమ్ చోట నేను పేమెంట్ ఓచరే వేశానండి. అక్కడ రిసిప్ట్ అనే ఓచర్ నేను చేంజ్ చేయలేదు కదా. సో అక్కడ నేను రిసిప్ట్ అనే ఓచర్ చేయాలి యాక్చువల్ గా. సో నేను పేమెంట్ అనే ఓచర్ లోనే రిసిప్ట్ గా నేను పోస్ట్ చేశాను. సో అలా పోస్ట్ చేయడం వల్ల మీకు ఏదైనా ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఖచ్చితంగా ఎఫెక్ట్ కనబడుద్ది. సో డెఫిషియన్సీ కనబడుతుంది కదా బ్యాలెన్స్. సో 19,500 మాత్రమే మనకి నెట్ ప్రాఫిట్ వచ్చింది. సో చూడండి, సో దీన్ని చేంజ్ చేయడం కోసం సో మీకు ఇక్కడ గేట్ వే ఆఫ్ టాలీలో డే బుక్ ఉంది కదండి. సో ఏదైనా మన వాల్యూస్ చేంజ్ చేయాలి అంటే డే బుక్. ఓకే, సో డే బుక్ లో ఇక్కడ పెట్టి ఇన్కమ్ చూడండి. సో పెట్టి ఇన్కమ్ దేంట్లో ఉంది? పేమెంట్ లో ఉంది. ఓకేనా? సో పెట్టి ఇన్కమ్ అంటే మనకి రిసిప్ట్ కదా. ఓకే, మీకు ప్రాక్టికల్ గా చూపించడం కోసం నేను అక్కడ పేమెంట్ అనే ఎంట్రీ దగ్గర నేను చేంజ్ చేయలేదండి. ఓకే, సో 1,200 రూపీస్. సో ఇప్పుడు నేను ఇది రిసిప్ట్ గా కన్వర్ట్ చేశాను. సో రిసిప్ట్ గా కన్వర్ట్ చేసిన తర్వాత అగైన్ ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చూడండి. సో చెక్ చేయండి, ఇప్పుడు సరిపోయిందా 21,900? సో 21,900 అండ్ బ్యాలెన్స్ షీట్ ఓవరాల్ టోటల్ ఎంత అంటున్నాడు? 1,21,900. సో మీకు రెండు వైపులా కూడా అంటే టూ సైడ్స్ కూడా అసెట్స్ అండ్ లయబిలిటీస్ టూ సైడ్స్ కూడా ఎప్పుడు బ్యాలెన్స్ షీట్ ఈక్వల్ అవ్వాలి. సో 1,21,900, 1,21,900. ఓకే, సో అంటే మన ప్రాబ్లం లో ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ వేయాల్సింది రిసిప్ట్ గానో, రిసిప్ట్ వేయాల్సింది పేమెంట్ గానో మనం పోస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మనం ఎక్కడ మిస్టేక్ చేసాం అన్నది కూడా బ్యాలెన్స్ షీట్ లో క్లియర్ గా తెలుస్తుంది. ఓకేనా? సో ప్రాబ్లం అర్థమైందా? ఈ ప్రాబ్లం ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ ప్రాబ్లం. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో మీకు హోంవర్క్ కోసం ఇంకో ప్రాబ్లం చూద్దామండి. ఒకే ప్రాబ్లం లో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుందేమో స్టార్టింగ్ ప్రాబ్లం కాబట్టి. ఓకే, సో సెకండ్ ప్రాబ్లం చూడండి. సో సేమ్ థింగ్, ఫస్ట్ పాయింట్ ఎప్పుడైనా సేమేనండి. సో మిస్టర్ నరేష్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ 2 lakhs rupees అంటున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చెప్పండి నాకు. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఏ ప్రాబ్లం అయినా సరే ఫస్ట్ స్టెప్ ఏం చేయమని చెప్పాను? ఫస్ట్ స్టెప్ ఒక అకౌంటింగ్ ప్రాబ్లమ్ ని మనం 3 steps లో క్లియర్ చేయాలని చెప్పాను కదా. సో అందులో ఫస్ట్ స్టెప్ ఏంటి? కంపెనీ క్రియేషన్. సో ఇక్కడ చూడండి, ఇందాక కంపెనీ మిస్టర్ రాకేష్ అనే కంపెనీ ఉంది కదా. సో ఎప్పుడైతే మళ్ళీ మనం ఒక కంపెనీ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్ గా ఆ కంపెనీ ఉండదండి, ఉంటుంది కానీ హైలైట్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ ఎస్బీఐ అని కనబడుతుంది కదా. సో ఎస్బీఐ అని ఎలా అయితే మీకు కనబడుతుందో ఇప్పుడు మిస్టర్ రాకేష్ అనేది కూడా అలానే కనబడుతుంది. ఎందుకని? ఇప్పుడు మనం కంపెనీ చేంజ్ చేయబోతున్నాం కదా.
సో కొత్త కంపెనీ ఉంది కాబట్టి కొత్తగా కంపెనీ క్రియేట్ చేస్తున్నాం. ఎప్పుడైతే కొత్తగా కంపెనీ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్ గా ప్రీవియస్ కంపెనీస్ అన్ని కూడా మనకి కిందకి వెళ్ళిపోతాయండి, హైలైట్ అవ్వవు. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను, క్రియేట్ కంపెనీ క్రియేట్ చేయాలంటే షార్ట్ కట్ కి F3. ఓకే, సో F3 ఎప్పుడైతే మనం క్లిక్ చేసామో చూడండి ఇక్కడ క్రియేట్ కంపెనీ. ఓకే, సో ఇక్కడ నేమ్ ఏమి ఇచ్చాడండి, మనకి ప్రాబ్లమ్ లో నేమ్ ఏమి ఇచ్చాడు చూడండి. సో మిస్టర్ నరేష్. ఓకే, ప్రాబ్లమ్ లో ఏదైతే నేమ్ ఇస్తాడో ఆ నేమే మనం తీసుకుంటామండి. సో మిస్టర్ నరేష్. సో స్టేట్ ఏమని చెప్పుకున్నాం, ఆటోమేటిక్ గా ఆంధ్రప్రదేశ్. సో కంట్రీ ఇండియా. సో ఇక్కడ షార్ట్ కట్ కి చెప్పండి. సో ఫస్ట్ ప్రాబ్లం ఆల్రెడీ చేశాం కదా, ఇక్కడ షార్ట్ కట్ కి ఏంటండి, కంపెనీ క్రియేట్ చేసి స్టేట్ మనం ఎంటర్ చేసి కంట్రీ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఒక షార్ట్ కట్ కి చెప్తున్నాం కదా. షార్ట్ కట్ కి ఏంటండి, Ctrl+A. సో Ctrl+A. సో చూడండి ఏమైపోయింది, ఆటోమేటిక్ గా మనం ఏ పేరుతో అయితే కంపెనీ క్రియేట్ చేసామో మిస్టర్ నరేష్ అనే కంపెనీకి సంబంధించి కంపెనీ క్రియేట్ అయిపోయింది. సో క్రియేట్ అయిపోయింది కాబట్టి ఎస్కేప్. సో చూడండి ఇక్కడ మీకు టాలీ సాఫ్ట్వేర్ లో లెఫ్ట్ సైడ్ నా, సో ఇప్పుడు ఏ కంపెనీ హైలైట్ అవుతుందండి, మిస్టర్ నరేష్. సో ఎందుకంటే మనం చేస్తున్న కంపెనీ పేరు నరేష్ కాబట్టి నరేష్ కంపెనీ ఇప్పుడు హైలైట్ అవుతుంది. సో ఇందాక మనం చేసాం కదా రాకేష్ అనే కంపెనీకి సంబంధించి చూడండి, సో అది బోల్డ్ లో ఉందా, లేదు కదా, హైలైట్ లేదు కదా. సో హైలైట్ అవుతున్న కంపెనీ ఏంటి అంటే మిస్టర్ నరేష్. సో ఇప్పుడు మనం లెడ్జెస్ కానీ వోచరింగ్ కానీ ఏ కంపెనీకి చేస్తున్నాం, నరేష్ అనే కంపెనీకి చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా మీకు లెఫ్ట్ సైడ్ న టాలీ సాఫ్ట్వేర్ లో నరేష్ అనే కంపెనీ మాత్రమే హైలైట్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా. సో ఇక్కడ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు. ప్రీతి గారు అర్థమైందా, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి. Tell me again, sir. I can understand. Okay. సో చూడండి, సో ఎప్పుడైనా సరే ఒక కంపెనీ మనం క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏదైతే మనం ఆ పేరుతో క్రియేట్ చేస్తున్నామో ఆ కంపెనీకి సంబంధించి మాత్రమే మనకి టాలీ సాఫ్ట్వేర్ లో హైలైట్ అవుతుంది. ఎందుకని హైలైట్ అవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నరేష్ అనే కంపెనీ హైలైట్ అవ్వలేదు అనుకోండి, ఇప్పుడు మనం రాకేష్ అనే కంపెనీ ఇందాక చేసాం కదా, సో ఆ కంపెనీలోనే మళ్ళీ ఈ లెడ్జెస్ వోచర్స్ కూడా వెళ్ళిపోతాయి. సో అట్లా వెళ్ళిపోతే ఏమవుతుంది, మనకి ఇండివిజువల్ గా కంపెనీ వైజ్ గా మనకి బ్యాలెన్స్ షీట్ వస్తుంది. ఆన్సర్స్ ఇండివిజువల్ గా మనకి బ్యాలెన్స్ షీట్ ఆన్సర్స్ వస్తాయా అండి. సో కంపెనీస్ వేరు కదా, అన్ని టైఅప్ అయితే కంపెనీస్ అన్ని టైఅప్ అయితే బ్యాలెన్స్ షీట్ వస్తుందా. సో రాదు కదా. సో అందుకని మనం కంపెనీకి ఇక్కడ చేంజ్ చేస్తున్నాం. ఓకేనా. సో సెకండ్ ప్రాబ్లం లో మనం ఫస్ట్ స్టెప్ క్లియర్ చేసాం, కంపెనీ క్రియేషన్ అనేది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇప్పుడు, లెడ్జెస్ క్రియేషన్. సో చూడండి, సో క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో సింపుల్ గా ఎంటర్ చేయండి సెకండ్ ఆప్షన్ లెడ్జెస్. సో ఎప్పుడైతే లెడ్జర్ ఎంటర్ చేసామో ఆటోమేటిక్ గా మీకు స్క్రీన్ చూడండి, సో నేమ్ అని అండర్ గ్రూప్ అని లెడ్జెస్ ఓపెన్ అయ్యి చూడండి టాలీ సాఫ్ట్వేర్ లో. ఇప్పుడు ఇక్కడ ఏమని రాస్తారు, నేము ఏ కంపెనీ అయితే మనం స్టార్ట్ చేస్తున్నామో ఆ కంపెనీ నేమ్ ఇచ్చేయండి. సో మిస్టర్ నరేష్. సో నరేష్ అనేవాడు ఏమవుతాడండి జనరల్ గా అకౌంటింగ్ గ్రూప్ చెప్పండి ఇప్పుడు. సో నరేష్ అనేవాడు మన కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు కదా, సో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు కాబట్టి అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతాడు, క్యాపిటల్ అకౌంట్. సో సింపుల్ గా సి అని టైప్ చేయగానే మీకు రైట్ సైడ్ నా లిస్ట్ ఆఫ్ లెడ్జర్ గ్రూప్స్ చూడండి. సో క్యాపిటల్ అకౌంట్, క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్. సో ఈ నాలుగిట్లో మనకి ఇప్పుడు అవసరమైన లెడ్జర్ ఏంటి, అవసరమైన గ్రూప్ ఏంటి, క్యాపిటల్ అకౌంట్ కదా. సో సింపుల్ గా ఎంటర్ చేయండి.
సేవ్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, డొనేషన్ రిసీవ్డ్ అండి. సో మనం ఆర్గనైజేషన్ తరఫున ఒక చారిటీ మెయింటైన్ చేస్తున్నాము. సో చారిటీ తరఫున డొనేటర్స్ అనే వాళ్ళు మనకి డొనేషన్ చేస్తూ ఉన్నారు. సో జనరల్ గా డొనేషన్ చేస్తూ ఉంటే మన కంపెనీకి క్యాష్ అనేది వస్తుందా, లేదంటే మన దగ్గర నుంచి క్యాష్ అన్న బయటికి పోతుందా అండి? ఇక్కడ డొనేషన్ రిసీవ్డ్ అంటే, సో డొనేషన్ రిసీవ్డ్ అంటే చెప్పండి, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్? డొనేషన్ రిసీవ్డ్. మీకు సింపుల్ గా అకౌంట్స్ టెర్మినాలజీలో బెస్ట్ పాయింట్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మీకు ట్రాన్సాక్షన్స్ లోనే మీకు క్లూ ఉంటుందండి. ఇప్పుడు నేను రెంట్ పెయిడ్ అంటున్నాను, దాంట్లో మీకు క్లూ ఉంది, పెయిడ్ కాబట్టి పేమెంట్ అంటున్నారు. సో ఇప్పుడు డొనేషన్స్ రిసీవ్డ్. సో డొనేషన్స్ రిసీవ్డ్ అంటే రిసీవ్డ్. సో రిసీవ్డ్ దాంట్లోనే ఉంది కదా రిసీప్ట్ అనేది. ఓకే, సో సింపుల్ గా డొనేషన్స్ రిసీవ్డ్. సో డొనేషన్ రిసీవ్డ్ ఏమవుతుందండి? అకౌంటింగ్ గ్రూప్ ఏంటి? రిసీవ్డ్. ఓకే, మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇండైరెక్ట్ ఇన్కమా డైరెక్ట్ ఇన్కమా? ఇండైరెక్ట్ ఇన్కమా డైరెక్ట్ ఇన్కమా డొనేషన్ అనేది? ఇండైరెక్ట్ ఇన్కమ్. సో మీరు ఎప్పుడైనా సరే ప్రాబ్లమేటిక్ లో ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తే మాత్రమే మీరు డైరెక్ట్ రావాలండి. సో అదర్వైజ్ మీకు ఆప్షన్ ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే, సో మీకు ప్రాబ్లంలో ఏం అడగలేదు కాబట్టి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో ప్రింటర్ పర్చేస్డ్ అండి. సో కంపెనీకి మన ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రింటర్ కావాలి. సో ఆ ప్రింటర్ అనేది మనం కొంటున్నాం. సో మనం కొంటున్నాం అంటే ఇక్కడ చెప్పండి, ప్రింటర్ కొనడం వల్ల మనకి క్యాష్ అనేది ఏమైంది? ఇక్కడ అవుట్ సోర్సింగ్ క్యాష్ అనేది అవుట్ గోయింగ్ అయిందా, లేకపోతే ఇన్కమ్ అంటే ప్రింటర్ కొనడం వల్ల మనకి ఏదైనా డబ్బులు వస్తున్నాయా? ఎస్, ప్రింటర్ కొనడం వల్ల మన చేతిలో ఉన్న డబ్బులన్నీ కూడా బయటికి వెళ్తాయండి. ఓకే, సో ప్రింటర్. సో ప్రింటర్ చెప్పండి, ఒక కంపెనీకి ప్రింటర్ మనకి ప్రింటర్ అనేది అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుంది? ప్రింటర్ అనేది మన కంపెనీకి ఏ గ్రూప్ అవుతుందండి? సో గుంటూరు డిస్టిక్ నుంచి మహితా గారు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటున్నారు. కాదు. సో ప్రింటర్ మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుందా? సో ఈ రోజు మనం ప్రింటర్ కొన్నామంటే దాని లాంగ్ పీరియడ్ యూజ్ చేస్తున్నామండి. ఓకేనా, దాని పీరియడ్ కూడా లాంగ్ లోనే ఉంటుంది. సో ప్రింటర్ కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ, కంప్యూటర్, సో ఫర్నిచర్, సో ప్రింటర్, ఇవన్నీ కూడా మనం లాంగ్ టర్మ్ యూజ్ చేసుకోవడం మాత్రమే వాడుతున్నాం. సో ప్రింటర్ ఈ రోజు కొనేసి రేపు సేల్ చేసేస్తామా? బాగోలేదని చెప్పని చేయం కదా. సో ప్రింటర్ ని మినిమం ఎంత లేదన్నా ఒక 2-3 years అయినా యూజ్ చేస్తామండి. సో లాంగ్ పీరియడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్రింటర్ అనేది మన కంపెనీకి ఫిక్స్డ్ అసెట్స్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఫర్నిచర్ పర్చేస్ అండి. సో ప్రింటర్ ఎలా అయితే మనం పర్చేస్ చేస్తున్నామో ఫర్నిచర్ కూడా అంతే కదా. సో ఫర్నిచర్ అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుందండి? సో ఫర్నిచర్ కొన్నాం అంటే టేబుల్స్ కానీ చైర్స్ కానీ రిలేటెడ్ టు ద ఆఫీస్. సో మనకి ఆఫీస్ అవసరం కోసం టేబుల్స్, చైర్స్ యూజ్ చేస్తున్నామండి. టేబుల్స్, చైర్స్ కూడా మనం యూజ్ చేసినంత కాలం అవి ఉంటాయి కదా. ఈ రోజు కొనేసి రేపు సేల్ చేయం కదా, టేబుల్స్ అయినా చైర్స్ అయినా. సో అది కూడా మనకి ఫిక్స్డ్ అసెట్స్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, సో రెంట్ పెయిడ్ అండి. సో ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నాం. సో 1 month అయింది, బిజినెస్ స్టార్ట్ చేసాం. సో రెంట్ పే చేస్తున్నాం. సో రెంట్ పే చేస్తున్నాం అంటే ఇక్కడ ఏం చెప్పండి? సో రెంట్ అనేది ఏమవుతుంది అకౌంటింగ్ గ్రూప్? రెంట్ పెయిడ్ అకౌంటింగ్ గ్రూప్. సో వోచర్ లో పేమెంట్. ఓకే, సో లెడ్జర్ లో ఏమవుతుంది అది? సో మనకి ప్రతి ట్రాన్సాక్షన్ కూడా లెడ్జర్ లో ఎఫెక్ట్ వస్తుంది, వోచర్ లో కూడా ఎఫెక్ట్ వస్తుందండి. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పెయిడ్ లెడ్జర్ లో ఏమనుకుంటున్నాం?
ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అదే ఓచరింగ్ వచ్చేసరికి పేమెంట్ అవుతుంది అది. ఓకేనా? సో రెంట్ పెయిడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో మీకు ఓచర్ కి లెడ్జర్ కి డిఫరెన్స్ చూడండి అండి. నేను ఎక్కడ లెడ్జర్ లో వాల్యూస్ పోస్ట్ చేయట్లేదు. ఓకే, మీరు చూస్తున్నారు కదా, లెడ్జర్ లో నేను ఓన్లీ ఆ లెడ్జర్ పేరేంటి, ఆ లెడ్జర్ ఏ గ్రూప్ పరిధిలోకి వస్తుంది, అవి మాత్రమే పోస్ట్ చేస్తున్నాను నేను. సో వాల్యూస్ ఎప్పుడైనా పోస్ట్ చేశాను లెడ్జర్ లో? ఎప్పుడు పోస్ట్ చేయలేదు కదా. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో నెట్ బిల్ పెయిడ్. సో ఆఫీస్ లో కంపల్సరీగా మనకి ఇంటర్నెట్ ఉంటుంది కదండి, వైఫై. సో వైఫై కానీ ల్యాన్ కానీ, సో కంపల్సరీగా నెట్వర్క్ అనేది ఈ రోజుల్లో కంపల్సరీ అయిపోయింది. సో నెట్వర్క్ లేకుండా ఏదైనా ఆఫీస్ ఉందండి కాలంలో? సో నెట్వర్క్ లేకుండా ఏమైనా బిజినెస్ ఆర్గనైజేషన్ ఇప్పుడు రన్ చేయగలుగుతున్నాయా వితౌట్ ఇంటర్నెట్? ఓకే, సో ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నందుకు నెట్ బిల్ పే చేయాలి కదా. సో నెట్ బిల్ పెయిడ్. సో నెట్ బిల్ పే చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఆల్రెడీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది కాబట్టి అకౌంటింగ్ గ్రూప్ నేను ఇక్కడ ఏం చేంజ్ చేయట్లేదు, సింపుల్ గా సేవ్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఫీజ్ రిసీవ్డ్ అండి. సో ఫీజ్ రిసీవ్డ్ అంటే ఫీజ్ అనేది మనకి రిసీవ్ అవుతున్నాయి, అంటే మనకి వస్తున్నాయి. సో ఇప్పుడు చెప్పండి, సో ఫీజ్ రిసీవ్డ్ ఇదే అకౌంటింగ్ గ్రూప్ అవుతుంది, ఫీజ్ రిసీవ్డ్. సో ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ఇండైరెక్ట్ ఇన్కమ్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి అండి, కంప్యూటర్ పర్చేజ్డ్. సో ఇందాక మనం ప్రింటరు, ఫర్నిచర్ ఏ విధంగా అయితే మనం కొన్నామో అదే విధంగా కంప్యూటర్ కూడా పర్చేస్ చేస్తున్నాం. సో కంప్యూటర్ కూడా ఏమవుతుంది మన కంపెనీకి ఫిక్స్డ్ అసెట్. ఓకే, సో 8 పాయింట్స్ ఉన్నాయి. సో మన లెడ్జర్ కి సంబంధించి అన్ని పాయింట్స్ కూడా క్రియేట్ చేసామండి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్పండి. సో కంపెనీ క్రియేట్ చేసాము, లెడ్జర్స్ పోస్ట్ చేసాము. సో నాకు ఇప్పుడు నేను ఏవైతే లెడ్జర్స్ క్రియేట్ చేశానో ఆ లెడ్జర్స్ అన్ని ఎక్కడ ఉంటాయని చెప్పాను, ఓచర్స్ పోస్టింగ్. ఓకే, సో నెక్స్ట్ ఓచర్స్ మనం వెళ్దాం, కానీ ఓచర్స్ వెళ్లే ముందు మనం ఏవైతే క్రియేట్ చేసామో ఆ లెడ్జర్స్ అనేవి మనకి ఎక్కడ డిస్ప్లే అవుతాయని చెప్పాను. ఎస్, సో గో టు బ్యాక్. సో బ్యాక్ అంటే చూడండి ఎస్కేప్. సో ఎస్కేప్ అని మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా గేట్వే ఆఫ్ టాలీలోకి వచ్చింది కదా టాలీ సాఫ్ట్వేర్. సో ఇక్కడ సెకండ్ పాయింట్, ఫస్ట్ స్టెప్ మనకి క్రియేట్ అనే ఆప్షన్ డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఆల్టర్. సో ఆల్టర్ లోకి వెళ్ళి మనం ఏం చెక్ చేయాలి, లెడ్జర్స్. అంటే మనం ఇప్పుడు ఈ ప్రాబ్లం రిలేటెడ్ ఏవైతే లెడ్జర్స్ మనం క్రియేట్ చేసామో ఆ లెడ్జర్స్ కి సంబంధించి మనం ఏం పోస్ట్ చేసామో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, సో లెడ్జర్స్ చూడండి ఇవేనా కదా. సో కంప్యూటర్, డొనేషన్ రిసీవ్డ్, ఫీజ్ రిసీవ్డ్, ఫర్నిచర్, ఇవేనా మనం ఈ ప్రాబ్లం రిలేటెడ్ మనం క్రియేట్ చేసిన లెడ్జర్స్. ఓకే, సో ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను చెప్పానండి ఫస్ట్ ప్రాబ్లంలోనే, సో క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈ రెండు కూడా ఆటోమేటిక్ గా మీకు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మీకు జిఎస్టి ప్రాబ్లమ్స్ దాకా ఆటోమేటిక్ గా లెడ్జర్స్ లో ఇవి ప్రీడిఫైన్ లెడ్జర్స్ కాబట్టి మనం క్రియేట్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్ గా టాలీ సాఫ్ట్వేర్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. క్లియరా మీకు ప్రీడిఫైన్ లెడ్జర్స్ గురించి? ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఓచరింగ్. సో ఓచర్ చూడండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ప్రాబ్లం లో ఎప్పుడైనా స్టార్టింగ్ పాయింట్, సో ఎవరో ఒకళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కానీ మనం బిజినెస్ స్టార్ట్ చేయం కదా. సో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ అసలు ప్రైమరీ నీడ్ ఏంటండి, ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, మిస్టర్ నరేష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 2 lakhs rupees అంటున్నాడు. అంటే అర్థం ఏంటండి, మనకు ఒక కంపెనీ ఉంది, మిస్టర్ నరేష్ అనేవాడు బయట నుంచి
మన కంపెనీలోకి ఒక 2 lakhs రూపీస్ తోటి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు బిజినెస్ కి. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అంటే మనకి ఓచర్ ఏమవుతుంది ఇక్కడ, రిసిప్ట్ అవుతుందా పేమెంట్ అవుతుందా? 2 ఆప్షన్స్, రిసిప్ట్ ఆర్ పేమెంట్. సో రిసిప్ట్ కదా, సో రిసిప్ట్. సో క్యాష్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే మన కంపెనీకి వస్తుందండి, క్యాష్ వస్తుంది కాబట్టి డెబిట్ చేశాను. సో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ, మనకి ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ఎవరు పెడుతున్నారు ప్రాబ్లంలో, మిస్టర్ నరేష్. సో మిస్టర్ నరేష్ అని మీరు ఫుల్ గా టైప్ చేయాల్సిన అవసరం లేదండి, ఓకేనా. లెడ్జర్ అకౌంట్ మనం మిస్టర్ నరేష్ కి సంబంధించి ఆల్రెడీ క్రియేట్ చేశాం కాబట్టి మీకు లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ ఆల్రెడీ మీకు రైట్ సైడ్ ఇక్కడ డిస్ప్లే అవుతుందే ఉంది. ఓకే, సింపుల్ గా మీరు ఫస్ట్ 2 లెటర్స్ ఎంఆర్ అంటే మిస్టర్ అని టైప్ చేయగానే ఆటోమేటిక్ గా మనం ఏదైతే లెడ్జర్ క్రియేట్ చేసామో ఆ లెడ్జర్ కూడా మనకి టాలీ సాఫ్ట్వేర్ లో డిస్ప్లే అవుతూనే ఉంటుంది. సింపుల్ గా నరేష్ ఉంది కదా, ఎల్లో కలర్ లో మీకు హైలైట్ అవుతుంది కదా, అక్కడ ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇవ్వగానే ఆటోమేటిక్ గా అది సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, సో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడండి, 2 lakhs రూపీస్. సో ఇందాక మనం ఫస్ట్ ప్రాబ్లం క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు మనకు ఒక ఎర్రర్ వచ్చిందండి ఇక్కడ అకౌంటింగ్ పీరియడ్ కి సంబంధించి. ఇప్పుడు ఎందుకు అకౌంటింగ్ పీరియడ్ కి సంబంధించి మనకి ఎర్రర్ రాలేదు, సో ఎవరైనా చెప్తారా? ఇందాక మనం సేమ్ ఫస్ట్ ప్రాబ్లం క్రియేట్ చేసినప్పుడు ఒక ఓచర్ మనం సేవ్ చేసినప్పుడు అకౌంటింగ్ పీరియడ్ మార్చమని చెప్పి మనకు ఒక ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఆ ఎర్రర్ ఎందుకని రాలేదు? సో ఆ ఎర్రర్ ఎందుకని రాలేదు అంటే ఆల్రెడీ మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటే అకౌంటింగ్ పీరియడ్ ఆఫ్ ఇయర్ మనం ఆల్రెడీ మార్చాం కదండి ఫస్ట్ ప్రాబ్లమే. సో Alt + F2 అని ప్రెస్ చేసి ఆటోమేటిక్ గా మనం అప్డేట్ చేసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ కంటిన్యూషన్ అవసరం లేదు, ఓకేనా. ఎప్పుడైనా సరే మనం టాలీ సాఫ్ట్వేర్ లో ఫస్ట్ టైం ప్రాబ్లం క్రియేట్ చేసి ఆ ప్రాబ్లం మనం పోస్ట్ చేసినప్పుడు మాత్రమే మనకి అకౌంటింగ్ పీరియడ్ గురించి ఎర్రర్ వస్తుంది. మిగిలిన టైంలో ఎప్పుడు ఈ ఎర్రర్ రాదండి. ఓకే, సో క్లియర్ కదా మీకు ఈ పాయింట్, అర్థమైందా? ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో డొనేషన్ రిసీవ్డ్ అండి. సో డొనేటర్స్ అనేవాళ్ళు డొనేషన్ మనకి యాక్చువల్గా డొనేటర్స్ అనేవాళ్ళు మనకి డొనేషన్ ఇస్తున్నారు కాబట్టి మనకి ఓచర్లు ఏమవుతుంది, ఇది రిసిప్ట్ ఆర్ పేమెంట్. డొనేషన్ రిసీవ్డ్ అంటే ఏమని చెప్పుకున్నాం, F5 F6. సో రిసిప్ట్ అండి, ఓకేనా. సో మీకు ట్రాన్సాక్షన్స్ లోనే ఉంటుంది క్లూ కూడా. సో రిసీవ్డ్ అండి, డొనేషన్ రిసీవ్డ్ డైరెక్ట్ గానే ఇస్తాడు, డొనేషన్ రిసీవ్డ్. రిసీవ్ అంటే మనకి రిసీవ్ అవుతున్నాయి అని. సో నేను చెప్పాను కదండి మీకు స్టార్టింగ్ లోనే ఒక ప్రాబ్లం మనం చేస్తున్నప్పుడు ఆ కంపెనీ నాది అనుకున్నప్పుడు మాత్రమే ప్రాబ్లమ్స్ వస్తాయండి, ఓకేనా. ఇప్పుడు ఏం చేశాను నేను, డొనేషన్ రిసీవ్డ్, బయట నుంచి డొనేషన్ రిసీవ్ అవుతున్నాయి అంటే మనకి రిసీవ్ అవుతున్నాయి అంటే ఏం చేస్తాం, ఆటోమేటిక్ గా మనం తీసుకుంటున్నాం. ఓకే, సో క్యాష్ అనేది మనకి లోపలికి వస్తున్నాయి కదా, సో క్యాష్ వస్తుంటే ఆటోమేటిక్ గా క్యాష్ ని డెబిట్ చేస్తున్నాం. ఓకే, సో డొనేషన్ రిసీవ్డ్. సో డొనేషన్ రిసీవ్డ్ మనకి వాల్యూ ఎంత ఇచ్చారండి ప్రాబ్లం లో చూడండి, 18,000 రూపీస్. 18,000 రూపీస్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ప్రింటర్ పర్చేజ్ అండి. సో ప్రింటర్ కొనటం వల్ల మన దగ్గర ఉన్న క్యాష్ అనేది బయటికి వెళ్తుందా లేకపోతే మనకి ఏదన్నా క్యాష్ లోపలికి వస్తాయా చెప్పండి. ప్రింటర్ కొనటం వల్ల మన దగ్గర ఉన్న క్యాష్ బయటికి వెళ్తుందా లేకపోతే మనకి ఏదన్నా రిసీవ్ ఉంటాయా? అవుట్ గోయింగ్ కదా. సో అవుట్ గోయింగ్ అంటే ఏం చేస్తాం, డబ్బులు అనేది బయటికి వెళ్తుంటే ఏం చేస్తాం వోచర్ లో, పేమెంటా రిసిప్టా? పేమెంట్ కదా, ఎస్. సో పేమెంట్. కానీ ఇక్కడ నాకు టాలీ సాఫ్ట్వేర్ లో రిసిప్ట్ అని ఉంది. సో రిసిప్ట్ గా ఉన్నదాన్ని నేను పేమెంట్ గా మార్చాలి అంటే షార్ట్ కట్ కి ఏమంది,
F5. సో చూడండి, సో ఎప్పుడైతే నేను F5 అని టైప్ చేసిన ఆటోమేటిక్ గా టాలీ సాఫ్ట్వేర్ వోచర్ కూడా మనకి పేమెంట్ వోచర్ డిస్ప్లే అవుతుంది కదా. సో ఇప్పుడు మనకి ట్రాన్సాక్షన్ ఏంటిది, ప్రింటర్ పర్చేజ్. ప్రింటర్ కొంటున్నాం కదా, సో కొంటుంటే జనరల్ గా క్యాష్ అనేది బయటికి మూవ్ అవుతుంది కాబట్టి క్యాష్ డెబిట్ చేస్తాం. ఓకే, సో ఆటోమేటిక్ గా క్రెడిట్ పోస్టింగ్ ఏముంటుందండి, ప్రింటర్. సో మనం ఏదైతే కొనటం వల్ల మనకి డబ్బులు అనేది బయటికి వెళ్తాయో వాటిని క్రెడిట్ చేస్తాం. ఓకే, సో ప్రింటర్ ఎంత మనకు కొన్ని వాల్యూ 3000 రూపీస్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఫర్నిచర్ పర్చేజ్డ్. సో సేమ్ మనకి థర్డ్ పాయింట్ లోనే కదా, సో ప్రింటర్ ఎలా అయితే కొన్నామో ఫర్నిచర్ కూడా అలానే పర్చేజ్ చేసాం కదా. సో సేమ్ వోచర్ అండి, క్యాస్ట్, కాకపోతే ఇక్కడ హెడ్స్ మారుతున్నాయి అంతే. ఫర్నిచర్ ఇందాకేమో ప్రింటర్, ఇప్పుడు ఫర్నిచర్. సో వాల్యూ ఎంత, 25,000. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, రెంట్ పెయిడ్ అండి. సో రెంట్ కూడా పే చేస్తున్నాం కాబట్టి సో క్యాష్ టు రెంట్ పెయిడ్. సో రెంట్ పెయిడ్ ఎంత అంటున్నాడు ఇక్కడ, 12,000 రూపీస్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇంటర్నెట్ బిల్ పెయిడ్ అండి. సో మనం రెంట్ పే చేసినట్టే నెట్ బిల్ కూడా పే చేస్తాం కదా. సో నెట్ బిల్ కూడా పే చేస్తుంటే ఏంటి, మన దగ్గర ఉన్న క్యాష్ అనేది బయటికి వెళ్తుంది. ఓకే, సో బయటకు వెళ్తున్నాయి కాబట్టి క్యాష్ అకౌంట్ డాట్ టు నెట్ బిల్ పెయిడ్. సో ఇంటర్నెట్ బిల్ పెయిడ్ ఎంత మనం పే చేసాం చూడండి ప్రాబ్లం లో, 600 రూపీస్. 600 రూపీస్. సో నెక్స్ట్ పాయింట్, ఫీజు రిసీవ్డ్ అండి. సో మనకి బయట నుంచి ఫీజు రిసీవ్ అవుతున్నాయి. సో ఈ ట్రాన్సాక్షన్ చెప్పండి నాకు, వోచర్ ఏమవుతుంది, ఫీజు రిసీవ్డ్ అంటే రిసిప్ట్ అవుతుందా, పేమెంట్ అవుతుందా? రిసీవ్డ్ కదా. సో రిసిప్ట్ కి షార్ట్ కట్ కి ఏమనుకున్నామండి, F6. సో ఏం రిసీవ్ అవుతుంది ఇక్కడ, క్యాషే కదా. సో మనకి ఫీజు వస్తున్నాయి అంటే అది ఏ రూపంలో వస్తున్నాయి అంటే క్యాష్ రూపంలోనే కదా. సో క్యాష్ అకౌంట్ డాట్ టు ఫీజు రిసీవ్డ్. సో ఎంత వస్తుంది మనకి ఫీజు, 8,000 రూపీస్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, కంప్యూటర్ పర్చేజ్డ్. సో ఒక కంప్యూటర్ కొంటున్నామండి. సో కంప్యూటర్ కొంటుంటే జనరల్ గా మన ట్రాన్సాక్షన్ ఏమవుతుంది చెప్పండి, రిసిప్టా పేమెంటా? కంప్యూటర్ కొనడం వల్ల మనం పేమెంటా రిసిప్టా? ఎస్, పేమెంట్. ఓకే, కానీ మనకి ఇప్పుడు టాలీ సాఫ్ట్వేర్ లో రిసిప్ట్ అని ఉంది. సో పేమెంట్ గా మార్చాలి అంటే మనకి షార్ట్ కట్ కి ఏంటంటే F5. సో కంప్యూటర్ అనేది కొనడం వల్ల మన దగ్గర ఉన్న క్యాష్ బయటకు వెళ్తుంది కాబట్టి సో క్యాష్ ని డెబిట్ చేసాము. ఓకే, ఆటోమేటిక్ గా దేన్ని కొంటున్నాం మనం, కంప్యూటర్ ని కొంటున్నాం కాబట్టి కంప్యూటర్ ని క్రెడిట్ చేస్తున్నాం. సో వాల్యూ ఎంత అంటున్నాడు ఇక్కడ, 20,000. సో ప్రాబ్లం చెప్పండి నాకు, ఇక్కడ ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా? సో ప్రాబ్లం రిలేటెడ్ అన్ని ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేసుకున్నామా, ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా అండి? ఇంకేమైనా మనం ప్రాబ్లం రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలా? సో మనం ప్రాబ్లమ్ సంబంధించి అన్ని పాయింట్స్ కూడా పోస్ట్ చేసామండి. సో ఫైనల్ గా ఇప్పుడు మనం పేమెంట్స్ కానీ రిసిప్ట్స్ కానీ ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి కదండి. సో ఫైనల్ గా మనకి ఇయర్ లో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కి మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలియాలంటే మనం ఏ రిపోర్ట్ చెక్ చేయాలి టాలీ సాఫ్ట్వేర్ లో? సో మనకి ప్రాబ్లం లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని తెలియాలి అంటే మనం ఏ రిపోర్ట్ చెక్ చేస్తే మనకి కరెక్ట్ గా తెలుస్తుందండి? సో బ్యాలెన్స్ షీటా? ఓకే, సో బ్యాలెన్స్ షీట్ ఇప్పుడు మనకి ప్రెసెంట్ టాలీ సాఫ్ట్వేర్ పేమెంట్ వచ్చేలో ఉందండి.
బట్ కాకపోతే వెనక్కి రావాలి అంటే, సో బ్యాక్ కి రావాలంటే షార్ట్ కట్ కి ఏమని చెప్పాను, బ్యాలెన్స్ షీట్ రిపోర్ట్ మనం చెక్ చేయడానికి బ్యాక్ రావాలి కదా. సో బ్యాక్ రావాలంటే షార్ట్ కట్ కి ఎస్కేప్. ఓకేనా. సో ఇక్కడ చెప్పండి, బ్యాలెన్స్ షీట్ మీకు డే బుక్ ఉంది కదా, బ్యాంకింగ్ అండ్ రిపోర్ట్స్ లో ఫస్ట్ రిపోర్ట్ బ్యాలెన్స్ షీట్ అండి. ఓకేనా. సో గేట్ వే ఆఫ్ టాలీ ఏదైతే మనకి ఓపెన్ చేసామో, ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ బ్యాంకింగ్ కింద మీకు రిపోర్ట్స్ అనే కాలం ఒకటి ఉంది, రిపోర్ట్స్ కింద ఫస్ట్ ఆప్షన్ మీకు బ్యాలెన్స్ షీట్. ఓకే. సో చూడండి, సో ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటున్నాడు ఇక్కడ, మీకు ఎల్లో కలర్ మార్క్ లో ఉంది కదా. సో ప్రాఫిట్ ఎంత అంటున్నాడు, సో 13,400. ఓకేనా. సో చూడండి ఇక్కడ, సో 13,400 అండ్ బ్యాలెన్స్ షీట్ టోటల్ ఎంత అంటాడండి, 2,13,400. చెక్ చేయండి ఒకసారి. సో 2,13,400, 2,13,400 అంటే ఇందాక మీకు ఫస్ట్ ప్రాబ్లం చెప్పినప్పుడు చెప్పాను కదా, మనకి ఎక్కడైనా సరే పొరపాటున ఏదైనా మిస్టేక్ చేసినా మీకు బ్యాలెన్స్ షీట్ లో కంపల్సరీగా రిజల్ట్ కనబడుతుంది. కాకపోతే ఏంటి అంటే మనం ఎక్కడ మిస్టేక్ చేసామో అది ఫైండ్ అవుట్ చేయడం కూడా దాన్ని రెక్టిఫై చేయగలగాలి. ఓకేనా. అప్పుడే మనకి అకౌంట్స్ ప్రాపర్ గా వచ్చినట్టు. ఇక్కడ చూడండి, నేను ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మీతో ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్ళాను. ఇక్కడ చూడండి, ఫైనల్ బ్యాలెన్స్ ఎంత వచ్చింది నాకు, 2,13,400, 2,13,400. ఓకేనా. నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ, సో 13,400. సరిపోయింది కదా. సో ప్రాబ్లం ఇక్కడ సరిపోయిందా, ఇంకేమైనా డిఫరెన్స్ ఉందా మీకు? సో ఇందాక ప్రాబ్లం ఏంటి అంటే, మీకు తెలియాలని చెప్పి నేను అక్కడ పేమెంట్ ఏదైతే ఉందో పెట్టి ఇన్కమ్ యాక్చువల్గా రిసిప్ట్ లో పోస్ట్ చేయాలి, పేమెంట్ లోనే నేను పోస్ట్ చేశాను. సో నేను పేమెంట్ లో పోస్ట్ చేశాను కాబట్టి ఆటోమేటిక్ గా మీకు ఏమైంది, అక్కడ బ్యాలెన్స్ షీట్ లో డిఫరెన్స్ అనేది కనిపించింది మీకు వాల్యూలో. ఓకేనా. సో ఈసారి నేను ఏం చేశాను, సో డైరెక్ట్ గా మీకంటే ఫస్ట్ ప్రాబ్లం నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను కంటిన్యూషన్ పార్ట్ సెకండ్ ప్రాబ్లం లోకి మూవ్ అయ్యాను. సో సెకండ్ ప్రాబ్లం చెక్ చేస్తే 13,400. సో బ్యాలెన్స్ షీట్ టోటల్ 2,13,400. రెండు కూడా చూడండి ఇక్కడ సరిపోయింది కదా ప్రాబ్లం అంతా. సో ఎప్పుడైతే మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఆ పాయింట్స్ అన్ని కరెక్ట్ గా ఉందంటే మీకు ఎక్కడ కనబడుతుందంటే రిపోర్టు, సో బ్యాలెన్స్ షీట్ లో మనకి రిపోర్ట్ తెలిసిపోతుంది, మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ గా చేసామా లేదు అంటే ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా అని ఆటోమేటిక్ గా మనకి బ్యాలెన్స్ షీట్ డిఫరెన్స్ తెలుస్తుందండి. ఓకే. సో ప్రాబ్లం రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఎవరైనా ప్రాబ్లం గురించి డౌట్స్ ఉంటే పోస్ట్ చేయొచ్చు. సో ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి, నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో ప్రాబ్లం. ఎందుకనంటే బేసిక్స్ ఎంత ఇంపార్టెంట్ అకౌంట్స్ కి. సో నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ క్లాస్ చెప్పినప్పుడే చెప్పానండి. సో ఇప్పుడు మీకు ఆ అకౌంటింగ్ గ్రూప్ టాలీ షార్ట్ కట్ కీస్ ఐడియా లేకపోతే ఇప్పుడు నేను ప్రాబ్లం పేమెంట్ నుంచి రిసిప్ట్ నుంచి పేమెంట్ కి నేను షిఫ్ట్ చేసినప్పుడు మీకు తెలియాలి కదా. సో ఏ షార్ట్ కట్ కీస్ యూజ్ చేస్తున్నాం అనేది మనకి ఎలా తెలుస్తుంది? సో మన టాలీ షార్ట్ కట్ కీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అంటే ప్రిపేర్ అంటే హోంవర్క్ చేయడం వల్లే మనం ప్రాబ్లం చేయగలమండి. సో టాలీ షార్ట్ కట్ కీస్ వచ్చినంత మాత్రాన్ని సరిపోతుందా? అకౌంటింగ్ గ్రూప్ కూడా తెలియాలి కదా. సో అంటే ఒక లెడ్జర్ ని మనం క్రియేట్ చేసినప్పుడు ఆ లెడ్జర్ ఏ అకౌంట్ గ్రూప్ పరిధిలోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు క్యాపిటల్. సో క్యాపిటల్ అంటే ఏం చెప్పాను, లెడ్జర్ పర్సన్ పేరు లెడ్జర్ రాసుకున్నాము, క్యాపిటల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. అట్లా ప్రతి కూడా మన ట్రాన్సాక్షన్స్ లో పాయింట్ టు పాయింట్ అకౌంటింగ్ గ్రూప్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో క్యాపిటల్ అమౌంట్ చెక్ చేయాలి అంటే ఎలా అంటున్నారా? సో ఫర్నిచర్ పర్చేస్ అన్నది పర్చేస్ ఓచర్ లో వేయకూడదా సార్? మోనిక గారు ఓకేనండి, ఫర్నిచర్ ఓచర్ లో పోస్ట్ చేస్తాం. సో మనం పర్చేస్ లో మనం ఓచర్ వేయాలి అంటే ఎప్పుడు ఓచర్ వేస్తామండి? మనం పర్చేస్ ఓచర్ లో ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఫర్నిచర్ కొన్నామండి. ఇప్పుడు ఫర్నిచర్ దేంతో కొన్నాం మనం? ఇక్కడ క్యాష్ పరంగా కొన్నాం కదా. ఓకేనా. సో క్యాష్ పరంగా కొన్నాం. సో క్యాష్ తో కొన్నప్పుడు మనం పర్సన్ నేమ్ ఏమైనా రాసుకుంటామా ఓచర్ లో? పర్సన్ నేమ్ ఏం రాయం కదా.
జనరల్ గా ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళారు మీరు, సో ఏదైనా పెన్ కానీ లేదంటే నోట్బుక్ కానీ తీసుకున్నారు, తీసుకున్నప్పుడు మీరు పేమెంట్ త్రూ క్యాష్ ఇచ్చేసారు. సో క్యాష్ ఇవ్వడం వల్ల ఆ లెడ్జర్స్ మనం పోస్ట్ చేసుకుంటాం టాలీ సాఫ్ట్వేర్ లో, ఏం పోస్ట్ చేసుకోం కదా. సో ఇక్కడ పర్చేస్ వచ్చారు అంటే ఏమవుతుంది, సో పర్చేస్ వచ్చారు అంటే కంపల్సరీగా క్లయింట్. సో మన మార్కెట్ లో ఎవరైతే క్లయింట్స్ ఉంటారో మన కంపెనీ తోటి టైఅప్ అవుతారో ఆ క్లయింట్స్ తో మనం పర్చేస్ చేసినప్పుడు మాత్రమే మనం పర్చేస్ వచ్చని మెయింటైన్ చేసుకుంటాం కదా. అవునా, ఇప్పుడు మనం ఎవరినైనా కొన్నామా అంటే ఏ పార్టీ దగ్గర నుంచి అయినా మనం పర్చేస్ చేసామా, చేయలేదు కదా, డైరెక్ట్ గా క్యాష్ పేమెంట్ కాబట్టి ఇక్కడ నేను పేమెంట్ లో ఎంటర్ చేశాను. ఓకేనా. సో చూడండి నాకు క్యాపిటల్ ఎక్కడ అనేది చెప్పారు కదా. సో ఇక్కడ చూడండి ఫస్ట్ స్టెప్ మీకు బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ చూడండి, క్యాపిటల్ అకౌంట్ ఎంత మీకు డిస్ప్లే అవుతుంది టాలీ సాఫ్ట్వేర్ లో. సో ఎంత డిస్ప్లే అవుతుందో చెప్పండి నాకు. లయబిలిటీస్ లో క్యాపిటల్ అమౌంట్ వాల్యూ ఎంత ఉందండి, 2 lakhs. ఈ 2 lakhs మనకి ఎక్కడ, 2 lakhs మనం ఏ పోస్టర్ పోస్ట్ చేసుకుంటే మనకి 2 lakhs వచ్చింది, మనం ప్రాబ్లం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. సో ఎవరైతే పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడో అతను క్యాపిటల్ అవుతాడు అని, అంతే కదా. సో ఇది క్యాపిటల్ అమౌంటే కదా 2 lakhs రూపీస్. సో మనకి లయబిలిటీ సైడ్ ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడైనా సరే క్యాపిటల్ అకౌంట్ 2 lakhs. ఓకేనా, అర్థమైందా. సో ప్రాబ్లం రిలేటెడ్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా అండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయొచ్చు. సో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి శశికుమార్ గారు, సో క్యాపిటల్ అకౌంట్ చెక్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా రాయాలంటున్నారా. సో సింపుల్ అండి. సో అక్కడ రిసిప్ట్ లో మనం ఏం చేసుకున్నాం, మనకి క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డాట్ పర్సన్ పేరు రాసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ నరేష్ అనుకోండి, సో క్యాష్ అకౌంట్ డాట్ మిస్టర్ నరేష్. సో ఎందుకంటే మనకి క్యాష్ అనేది లోపలికి వస్తుంది కాబట్టి సో డెబిట్ చేసి పర్సన్ పేరుని క్రెడిట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరేమంటున్నారు, క్యాష్ కాదండి చెక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటున్నారు కదా. సో సింపుల్, సో చెక్ అంటే ఇది ఫార్మ్ ఆఫ్ ఏమవుతుందండి, సో కంపల్సరీగా ఏదో ఒక బ్యాంక్ లో డిపాజిట్ చేయాల్సిందే కదా. సో కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్ డేట్ మిస్టర్ నరేష్. సింపుల్ అండి. సో క్యాష్ బదులు ఇక్కడ బ్యాంక్ అని మెన్షన్ చేసుకుంటాం అంతే. సో అప్పుడు ప్రాబ్లంలో ఏమంటాడు, సో మిస్టర్ నరేష్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ₹2 lakhs త్రూ బ్యాంక్ అంటాడు, త్రూ ఎస్బీఐ కానీ త్రూ కేవీబీ కానీ త్రూ ఆంధ్ర బ్యాంక్ కానీ, డిపెండ్స్ ఆన్ ప్రాబ్లం. వాడు ప్రాబ్లంలో ఏదైతే పేరు మెన్షన్ చేస్తాడో ఆ బ్యాంక్ నేమ్ ఇస్తాడు. అప్పుడు ఏమవుతుంది, జనరల్ గా నరేష్ అనేవాడు బిజినెస్ స్టార్ట్ చేశాడు కానీ క్యాష్ ద్వారా స్టార్ట్ చేశాడా అంటే కాదు. సో త్రూ బ్యాంక్ అని వాడు కింద ఒక సెంటెన్స్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ గా మనం రిసిప్ట్ లో బ్యాంక్ అంటే మనకి ఆ ప్రాబ్లం లో ఏదైతే బ్యాంక్ నేమ్ ఇచ్చాడో ఆ బ్యాంక్ నేమ్ ని డెబిట్ చేస్తాము, ఆటోమేటిక్ గా క్రెడిట్ మిస్టర్ నరేష్ అవుతాయి. సో బ్యాంక్ అకౌంట్ డాట్ మిస్టర్ నరేష్. ఓకేనా. సో గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి మహిత గారు కరెక్ట్, బ్యాంక్ అకౌంట్ డాట్ మిస్టర్ నరేష్. సో ఉషారాణి గారు పంపిస్తానండి మెటీరియల్. ఓకేనా, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు కదా మేడం. సో మేడం క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ లో మీకు కంపల్సరీగా నేను మెటీరియల్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. శశికుమార్ గారు అర్థమైంది కదా. ఓకే. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్రాబ్లమ్స్ గురించి. సో మీకు మేడం ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఫామ్ షేర్ చేశారు చూడండి. సో ఇంకెవరికి ఏదైనా కన్ఫ్యూజన్ గా ఉంటే చెప్పండి అండి ప్రాబ్లం గురించి.